ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ జర్నీ చేయండి. ఎప్పుడైనా కానీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ జర్నీ చేసామంటే 4 గంటలకు ఎప్పుడైనా మీకు ఫ్లైట్ ఉందంటే ఎక్కండి సార్. ఎక్కడ 3:30, 4 గంటలుగా మీకు ఫ్లైట్ ఉందంటే ఎక్కి చూడండి. అది అప్పుడు ఇక్కడ మన భూమి లెవెల్లో ఉన్నటువంటి ఈ అయిన ఆవరణం, ట్రోపు ఆవరణం, ఈ ఆవరణాలను మించి పైకి ఫ్లైట్ పైకి వెళ్ళినప్పుడు 4 గంటలు ఆ టైం అవుతున్నప్పుడు పైన ఆకాశంలో మీ మబ్బుల పైన అప్పుడు మీకు అక్కడ కనిపించే సూర్యుడు ఉంటారు చూసారా, ఎంత తేజస్తో కనిపిస్తుందంటే ఆ ఆకాశం పైన ఉన్నటువంటి సూర్యుడిని ఆయన మన భూమికి రావాలని చెప్పానంటే కిందకి ఆ సూర్యకిరణాలు పడాలంటే ఇంకా గంటన్నర టైం తీసుకుంటుంది. కానీ అప్పటికే సూర్యుడు వచ్చి ఉండు మన పైన. అర్థమైంది సార్? అప్పటికే సూర్యుడు వచ్చి ఉన్నాడు మన పైన. ఆ టైంలో ఆ 4:10 టైంలో అక్కడ మనకి సన్ రైజ్ కనిపిస్తూ ఉంటుంది. ఆకాశంలో మబ్బుల పైన మిగతా వెళ్ళినప్పుడు ఆడ కనిపిస్తూ ఉంటుంది. ఎంత ప్రకాశవంతంగా, ఎంత అంటే ఆ లైటింగ్ పవర్ మనం చూడలేం డైరెక్ట్ గా. ఈవెన్ ఆ ఫ్లైట్ లో పక్కన విండోలోంచి కూడా అతన్ని మనం చూడలేం, అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ టైంలో ది క్వాలిటీ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎర్త్ కి మనకు అందుతూ ఉంటుంది. అర్థమైంది సార్? ఆ ఆక్సిజన్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇక బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే ఏం కావాలనుకున్నారు సార్? ఏం కావాలి సార్ బ్రెయిన్ సక్రమంగా పనిచేయాలంటే? ఆలోచనలు కావాలి కదా. ఆ ఆలోచనలకు పవర్ ఏమనుకున్నారు? ప్రాపర్ వేలో ఆక్సిజన్ అందటం, ప్రాపర్ వేలో దానికి ఎనర్జీని అందటం, పవర్ రావడం, పవర్ సప్లై ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ఎప్పుడు అందిద్ది అని చెప్పంటే బ్రహ్మ ముహూర్తంలో అందుతుంది. అందుకని ఆ టైంలో అప్రవేశం చేయమని చెప్పి అంటారు. మీరు కోరుకోండి, దృఢంగా కోరుకోండి అంటారు. ఆ టైంలో మీరు ఏది కోరుకుంటే అది జరిగిద్ది అని చెప్పి అనడానికి సంకేతం ఏంటంటే పాజిటివ్ వెదర్ క్రియేట్ అవుతుంది ఆ టైంలో. ఏంటి సార్? ఒక పాజిటివ్ వెదర్, ప్రశాంతత. చూడండి, అందరూ గాఢ నిద్రలో ఉంటారు, కానీ ఆ టైంలో లేచిన వ్యక్తి నేచర్ కనెక్ట్ అవుతా ఉంటాడు. అందుకని అటువంటి వ్యక్తులే ఇవాళ చూడండి ఎంటైర్ టోటల్ ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళు, నలుగురిని లీడ్ చేస్తున్న వాళ్ళు, నలుగురు దగ్గర మన్నలు పొందుకుంటున్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో లేచిన వాళ్ళే. అర్థమవుతుంది. సో ఆలోచించండి, ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది మనం చాలా త్యాగం చేస్తున్నట్టు అర్థం. మీరందరూ ఎర్లీ మార్నింగ్ లేచి నేర్చుకుంటారు అని చెప్పానంటే చాలా త్యాగం చేస్తున్నట్టు అర్థం. ఆ త్యాగం ఎవరి కోసం అని చెప్పంటే రేపు మిమ్మల్ని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే బిలీవ్ చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని బిలీవ్ చేసి మీతో పాటు వస్తారో వాళ్ళందరూ సక్సెస్ కావాలని చెప్పని ఈ రోజు మీ బ్రెయిన్ కి మీరు ఒక మేత పెడుతున్నారు. అర్థం సార్? బ్రెయిన్ కి ఫుడ్ ఇస్తా ఉన్నారు, నాలెడ్జ్ అనే ఫుడ్ ఇస్తున్నారు. కాబట్టి మీరు లేసే ఈ ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది అర్థమైంది సార్, మీకు కాదు మీతో పాటు ఎంతో మందికి ఉపయోగపడేది. సో విష్ ఆల్ ది బెస్ట్. కొద్దిగా యాక్టివ్ ఉండండి. ఈ రోజు చాలా వండర్ఫుల్ ఈవెంట్ లోకి వెళ్ళిపోతా ఉన్నాం, ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్. ఒకసారి అందరు కూడా డిజిటల్ గా ఫిజికల్ గా ఒక క్లాప్ ఇచ్చేస్తే కొద్దిగా యాక్టివ్ గా ఉన్నవాళ్ళు ఉన్నారు అని చెప్పి అనుకుంటాం. లేకపోతే ఎంతసేపు నేను వేస్ట్ అయిపోయింది నాకు. కొద్దిగా డిజిటల్లో ఇది వీడియో మోడ్ లో ఉన్నవాళ్ళు ఓకే. థ్యాంక్ యూ సార్ బుర్రి సంపతి గారు. అండ్ అలాగనే కొద్దిగా వీడియో మోడ్ లో లేని వాళ్ళు కూడా కొద్దిగా క్లాప్ ఇవ్వగలిగితే సంతోషం. సంరాజ్ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సుధాకర్. ఇంకా చాలా మంది ఉన్నారు, అంటే నా మాటలు అక్కడ దాకా వెళ్ళలేదని అర్థమవుతుంది. శాంసంగ్ థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ ముకుంద్. రైట్, ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ ఏంటి సార్? ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ ఇక్కడ ఒకటి చూడండి. ఇందా మనం చూసినాం ఒక వీడియోలో, క్యా దిక్తా హై ఓయి బిక్తా హై అని చెప్పాను. ఏమి కనిపిస్తుందో ఆ కనిపించేదే అమ్ముడవుతుంది. అర్థం సార్? ఐ లెవెల్ ఈజ్ సెల్లింగ్ లెవెల్ అని చెప్పి చూపించారు అక్కడ మనకి. మన కంటికి, మన కంటి యొక్క ఒక గ్రావిటీ ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ స్థాయిలో ఏది మనకి కనిపిస్తుందో అది మాత్రమే మనకి సేల్ అవుతుంది. అలా కనిపించేదే సేల్ కావడం కారణం ఏంటిది? ఇవాళ మనం ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఓపెన్ చేస్తే మీరు చూడండి, మీకు ఏది కావాలని చెప్పని ఏదైనా ఒక వస్తువు సెర్చ్ చేశారని చెప్పానంటే తర్వాత అదే వస్తువు ఎన్నో కనిపిస్తాయి. మీకు వాచ్ కావాలనుకున్నారు, ఒకసారి మీరు వాచ్ అని సెర్చ్ చేసి చూడండి. దాంట్లో ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మీకు వాచ్ కావాలని చెప్పని ఒకసారి చెక్ చేసి చూడండి సార్. తర్వాత అదే వాచ్ కి సంబంధించిన ఎన్ని యాడ్లు మనకు కనిపిస్తాయి. ఏ వస్తువైనా కావచ్చు. ఆడవాళ్ళకి మిక్సీ కావాలని చెప్పని సెర్చ్ చేశారు, అన్ని మిక్సీలే కనిపిస్తాయి. మీకు ఏ ఐటెం కావాలనుకుంటే ఆ ఐటమే
కనిపిస్తా ఉంటుంది. దాంట్లో చూసి 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 ఇంకా తప్పదురా అని చెప్పని ఏదో ఒకటి మనం పర్చేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి చేస్తా ఉంటుంది. ఇక్కడ ఒక వస్తువుని అమ్మటం కొనటం అనేది లేకోకుండా ప్రపంచమే లేదని చెప్పని అనుకుంటున్నాం మనం. ఉందా సార్? ఒక వస్తువు అమ్మకుండా కొనకుండా ప్రపంచం నడిచిద్దా? ఉందా ఏమైనా? అది లేకుండా ఉండడం ప్రపంచం ఏమైనా ఉందా అని చెప్పానంటే ఎక్కడ లేదు సార్. ఎక్కడున్నా కానీ ఇవాళ భూ ప్రపంచం మొత్తం మీద అమ్మటం కొనటం లేనటువంటి దేశం లేదు, అమ్మటం కొనటం జరిగినటువంటి అంటే ఈ మానవ సంబంధాలు కూడా లేవు. అవునా కదా? సో ఇవాళ మనకి ఒక ఆర్గనైజేషన్ లో ఏదైతే రిక్రూట్మెంట్ అంటున్నామో రిక్రూట్మెంట్ ఇంపార్టెంటే, రిక్రూట్మెంట్ తో పాటు సేల్ ఇంపార్టెంటే. సో దాంట్లో ఇక్కడ మనం చూడండి, సెల్లింగ్ ఈజ్ నాట్ టెల్లింగ్, ఇట్ ఈజ్ ఏ అండర్స్టాండింగ్. సెల్లింగ్ ఈజ్ నాట్ టెల్లింగ్ అంటే ఇక్కడ ఒక వస్తువును సేల్ చేస్తున్నాం అని చెప్పానంటే దాని గురించి మనం చెప్తాం అని చెప్పాను కదా, ఇట్ ఈజ్ అండర్స్టాండింగ్ అని చెప్పంటున్నాం. ఆ వస్తువుకి ఆ వ్యక్తికి ఎగ్జాంపుల్ నేను నూరు గారికి ఒక విషయం గురించి చెప్తా ఉన్నా, నూరు గారికి ఒక విషయం గురించి చెప్తున్నా, ఒక ప్రోడక్ట్ గురించి చెప్తా ఉన్నా అనుకోండి. ఓకే, ఒక వెదర్స్ ప్రోపల్స్ గురించి నేను నూరు గారికి చెప్తా ఉన్నా అంటే నాకు నూరు గారికి మధ్య ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ బిల్డ్ కావడానికి మిడిల్ ఏం ఉపయోగపడుతుంది? ఆ ప్రొడక్ట్ అనేది చెప్పిన అండర్స్టాండింగ్ మనకు ఉపయోగపడతాం. అదే సార్, ఇక్కడ ప్రొడక్ట్ ని సేల్ చేయటం అని చెప్పంటే అవతల వ్యక్తితో మనకి నాకు కృష్ణ గారికి మధ్య అండర్స్టాండింగ్. దేని గురించి అండర్స్టాండింగ్? అర్థం సార్, మా ఇద్దరి యొక్క మనోభావాలు ఆలోచనలు ఒక దగ్గరికి రావటానికి ఆ పక్కన సేల్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. ఇక చూడండి, వితౌట్ ఎ ప్యాషన్, వితౌట్ ఎ ప్యాషన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎనర్జీ. ప్యాషన్ మన దగ్గర లేకపోతే మనలో ఏముండదంట? ఏముండదంట సార్? ఎనర్జీ. ఏం ఎనర్జీ? ఇక్కడ మనం ఏ పని చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే దాని మీద మనకంటూ ఒక ప్యాషన్ ఉండాలని చెప్పి అంటున్నారు. ఎవరు చెప్తున్నారు ఆ మాట? పర్ డే ఆయన వాల్యూ ఎంత తెలుసా? విలువ. పర్ డే ఆయన విలువ, ఒక్కరోజు ఆయన విలువ ఎంత? 248 కోట్లు. ఒక్క రోజు విలువ, వన్ డే వాల్యూ అంటాం. వన్ డే వాల్యూ 248 కోర్స్. ఎవరు? వారెన్ బఫెట్. ప్రపంచానికే ఆర్థిక పరమైనటువంటి అవసరాల గురించి చాలా క్లియర్ గా చెప్తూ ఎంటైర్ ఎకనామిక్ సొసైటీని మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తి. ఇన్వెస్టర్ అనే దానికి నిర్వచనం. ఇన్వెస్టర్ అని చెప్పానంటే వారెన్ బఫెట్ ని, ఇతన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి ఇన్వెస్టర్ లేడండి. ఇన్వెస్టర్లు అందరూ ఎవరు? ఒక రోజు విలువ. అందరికి అర్థమై ఉంటుంది వన్ డే వాల్యూ అని చెప్పినట్టు. ఎన్నో ట్రైనింగ్ లో మనం చెప్పుకున్నాం. వన్ డే వాల్యూ, మీ జీతం ఎంతో, నెలకి 30,000 అయితే మీ ఒక రోజు విలువ 1000 రూపాయలు. అలా ఒక రోజు విలువ అతని వన్ డే వాల్యూని, 8 గంటల వాల్యూని 248 కోట్ల రూపాయలకి తీసుకువెళ్ళినటువంటి వారెన్ బఫెట్ అనే వ్యక్తి ఏం చెప్తుందంటే, వితౌట్ ప్యాషన్ యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ, వితౌట్ ఎనర్జీ యూ హ్యావ్ నథింగ్. వితౌట్ ఎనర్జీ, నీలో పవర్ లేదంటే నువ్వు నథింగ్ అంటుండ అక్కడ. అర్థమైంది సార్? మనం ఏ పని చేస్తున్నాం కాదు, నువ్వు ఏ పని అయితే నీకు ఈ 5,000 నా నోట్లోకి వెళ్తాయి. ఏంటి సార్? ఈ 5,000 నా నోట్లోకి వెళ్తాయి, నా కుటుంబం హ్యాపీగా ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, ఆ పని మీద నీకు ప్యాషన్ ఉండాలంటున్నాడు. ఏముండాలి సార్? ఆ పని మీద ప్యాషన్ ఉండాలి. ఆ పని మీద ప్యాషన్ ఉండాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇంకా ఎలా చేస్తే నలుగురికి మనం ఇంకా చెప్పగలుగుతాం. ఎవరైనా మమ్మల్ని అడిగినా, కలిసినా, మాట్లాడినా ఏముండాలి నోట్లో? ఆ చేసే పనికి సంబంధించినటువంటి అదే భావన మనం కలిగి ఉండాలి. వితౌట్ ప్యాషన్ యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ. అది లేకపోతే మనకి దగ్గర ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. మిమ్మల్ని చూసినప్పుడు అవతల వ్యక్తికి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పిన ఆ భావన కూడా కలగదు. ఇవాళ చౌట సార్ని చూసినా, మీనాక్షి గారిని చూసినా, అలాగే నూరు గారిని చూసినా, దేవానంద్ గారు, మన దేవదాస్ గారిని చూసినా ఇమ్మీడియట్ గా ఏం కనిపిస్తుంది అక్కడ మనకి? వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పని కనిపిస్తుంది. ఏమంటారు పండు గారు? అవునా కదా? అది మనకు కనిపించాలి. దట్ ఈజ్ ఎనర్జీ. అయితే ఆ ఎనర్జీ లేదో, ఆ ఎనర్జీ లేని వ్యక్తి నథింగ్ అని చెప్పని అంటాను. చిన్న వ్యక్తి కాదు మీకు చెప్పేది. అలాగే ఇక్కడ చూడండి, ఎవరితను? రాబర్ట్ కియోసకి. ప్రపంచ దేశాలకి అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాకి వైట్ హౌస్ కి ఆర్థిక సలహావేత్త. అదేనా? ఏమంటుండే ఇక్కడ?
సెల్లింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్. ఎవరైతే ఎంటర్ప్రినర్ ఉంటారో అతనికి ఫస్ట్ స్కిల్ ఏమని చెప్తుండే అక్కడ? సెల్లింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్. అర్థమేనండి? ఈ చెప్పే వ్యక్తులు ఎవరు కూడా నార్మల్ గా ఉండి వాళ్ళకు ఉన్నటువంటి సర్కిల్లో మాత్రం తెలిసిన వాళ్ళు కాదు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తులు. చిన్న విషయం కాదు అది. అంటే వాళ్ళ ఆరా పవర్ ఎక్కడ దాకా పోయింది? ఇలా మన జూమ్ దాకా వచ్చింది ఆరా పవర్ రోబోటిక్ కి. అవునా కదా? మన ఆరా పవర్ వచ్చినట్టు లెక్క కాదు ఇక్కడికి. మనం మాట్లాడుకుంటే అర్థం ఏంటిది? ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఎక్కడ ఉన్నాడు? నూరు సార్. కానీ ఎక్కడుండి ఎవరి నోట్లోంచి ఎలా పేరు వస్తుంది? అంటే చిన్న వ్యక్తులు కాదు వీళ్ళు. ప్రపంచాన్ని శాసించగలిగి ప్రపంచానికి ఒక వినూత్నమైనటువంటి కొత్త ఆలోచనల్ని సృష్టింపజేసినటువంటి వ్యక్తులు. ఏం చెప్తారు ఇక్కడ? సెల్లింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్. అలాగే ఇంకో మాట చెప్తుండే, ఐఎమ్ నాట్ టాకింగ్ సో మచ్ అబౌట్ సెల్లింగ్ ఏ ప్రొడక్ట్ సో మచ్ యాజ్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ టీమ్ అండ్ యువర్ డీల్. అంటే మీన్స్ ఇక్కడ ఏందని చెప్పంటే అర్థం చేసుకున్న దాని అర్థమవుతుంది. నువ్వు ఇక్కడ టీంతో చేస్తావా, నువ్వు చేస్తున్నావా, నువ్వు టీంతో చేపిస్తున్నావా, ఎవరితో చేపిస్తున్నావు, ఏ విధంగా చేస్తున్నావు, ఏంటి నేను అడగట్లేదు అంటున్నాడు. అలా నేను దాని గురించి మాట్లాడట్లేదని చెప్పి అంటున్నాడు. అర్థమైంది సార్? నువ్వు చేస్తున్నావా, నువ్వు చేయట్లేదా, నువ్వు టీంతో చేపిస్తున్నావా, టీంతో చేయించట్లేదా, ఏం చేస్తున్నావు, ఏంటి అని చెప్పి నేను దాని గురించి చెప్పట్లా. నేను ఏం చెప్తున్నా అంటే సెల్లింగ్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ స్కిల్ యాజ్ ఏ ఎంటర్ప్రినర్. ఇక నువ్వే అర్థం చేసుకో అంటున్నాడా. చాలా మంది మేధావులు ఉంటారు కదా, సెల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్, కానీ అది నేను కాదు, నా టీం చేయాలి సార్. నాకు చాలా బాగా నచ్చింది ఈ కొటేషన్ అతను చెప్పింది. చాలా బాగా అర్థం చేసుకోండి. ఏమంటుండే అక్కడ? నువ్వు ఎవరితో చేపిస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏ విధంగా ఉంటున్నావు, నువ్వు పర్సనల్గా ఇంకొకళ్ళ కాదు. నువ్వు ఎంటర్ప్రినర్ అని చెప్పని అనిపిస్తే, నీకు నువ్వు ఎంటర్ప్రినర్ అని చెప్పని నువ్వు అనుకుంటున్నావా, నీకు నువ్వు ఎంటర్ప్రినర్ అని చెప్పని నువ్వు అనుకున్నావు అంటే ఒకటే గుర్తుపెట్టు, ఎంటర్ప్రినర్కి ఉన్నటువంటి ఫస్ట్ స్కిల్ సెల్లింగ్ అంటున్నాడు. సో దీన్ని ఎంతమంది ఎంటర్ప్రినర్? నేనైతే 100% ఎంటర్ప్రినర్ సార్. వస్తుంది కదా, నేనైతే 100% ఎంటర్ప్రినర్. నేను కూడా సార్. సార్ నిజంగా ఇక్కడ ఎవరు ఎంతమంది అయితే ఎంటర్ప్రినర్ దయచేసి ఒకసారి అయితే మీ ఆ యాక్టివ్ చూపించండి. థ్యాంక్ యూ మీనాక్షి మ్యామ్. ఇక్కడ మీకు అర్థమైంది అని చెప్పంటే మాత్రం ఏం చెప్తున్నా, మీ యొక్క రియాక్షన్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా 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 మీనింగ్ ఉన్నటువంటి విషయాన్ని చెప్పిండు ఆయన. ఐఎమ్ సార్. వెరీ గుడ్ కృష్ణరాజు గారు. థ్యాంక్ యూ. నేను కూడా సార్. థ్యాంక్ యూ చూడ సార్. ఇదే సార్, ఎందుకంటే రియాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. మనం అందరం ఏమనుకుంటామని చెప్పి మాట్లాడితే ఎవరో ఏమనుకుంటారని చెప్పి అనుకుంటారు. ఆయన బహిరంగంగా చెప్పిండా లేదా తన ఫీలింగ్ ని డైరెక్ట్ గా? సెల్లింగ్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్. నువ్వు ఎంటర్ప్రినర్ అని చెప్పి అనుకున్నామంటే సెల్లింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు తర్వాత ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏ రకంగా మాట్లాడుతున్నావు, టీంతో చేపిస్తున్నావా, ఆతో చేపిస్తున్నావా, దీంతో చేపిస్తున్నావా, ఇవన్నీ నేను మీకు చెప్పట్లేదు. నువ్వు ఎంటర్ప్రినర్ అయితే సెల్లింగ్ చేయటమే నీ మొదటి లక్షణం. అంటే ఆ ఫీలింగ్ అనేది రావాలని చెప్పి అంటా ఉన్నాడు. క్లియరా? రైట్. ఇక్కడ చూద్దాం. టుడే డైరెక్ట్ సెల్లర్ నీడ్స్ ఏ నాలెడ్జ్ కావాలి? కస్టమర్ నాలెడ్జ్. అవునా సార్? ఇవాళ డైరెక్ట్ సెల్లర్ కి ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు టుడేస్ డైరెక్ట్ సెల్లర్ నీడ్స్ ఏం కావాలని చెప్పానంటే, డైరెక్ట్ సెల్లర్ కి ఇమ్మీడియట్ గా ఏ నాలెడ్జ్ కావాలి అతనికి? ఫస్ట్ మనం అంచనా వేయగలిగేది, చూడగలిగేది ఏంటి అని చెప్పానంటే కస్టమర్ నాలెడ్జ్. ఎవరు నాలెడ్జ్ కావాలంటే కస్టమర్ నాలెడ్జ్ కావాలి. ఏంటి కస్టమర్ నాలెడ్జ్ ఎందుకు కావాలి సార్? ఎందుకు కస్టమర్ నాలెడ్జ్ కావాలి? దేనికోసం కావాలి కస్టమర్ నాలెడ్జ్? అరే ఆర్ యు ఎంటర్ప్రినర్? మీరు ఎంటర్ప్రినర్ అని చెప్పానంటే ఫస్ట్ లక్షణం చెప్పింది ఇక్కడ మనకి సేల్ చేయటం. ఇక్కడ సేల్ చేయాలని చెప్పి అన్నప్పుడు ఏం సేల్ చేయాలి? ఆడ మనం ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నామా, కాన్సెప్ట్ ని సేల్ చేస్తున్నామా, అంటే కంపెనీ యొక్క కాంపిటీషన్ ప్లాన్ సేల్ చేస్తున్నామా, ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నామా, ఈ రెండింటిలో దేన్ని మనం మిగతా సేల్ చేస్తున్నా కానీ ఇక్కడ కావాల్సింది కస్టమర్ నాలెడ్జ్. ఏం సార్? కస్టమర్ నాలెడ్జ్. బికాస్ ఎనీ వన్ కెన్ సెల్ ఏ ప్రొడక్ట్. ప్రతి ఒక్కళ్ళు బయట మార్కెట్ లో ఏం చేస్తారంటే ప్రోడక్ట్ ని సేల్ చేస్తారంట. ప్రొడక్ట్ ని సేల్ చేయడానికి
పెద్ద పెద్ద పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదంట సార్. అవునా కదా? ప్రోడక్ట్ని సేల్ చేయడానికి పెద్ద పెద్ద పిహెచ్డీ అవసరమా సార్? ఎక్కడ పాండు సార్ మీ ఏరియా? సార్ కోదాడ సార్. మీ టీం ఏరియా ఎక్కడ సార్? అడ్డతీగలు అని చెప్పేసి రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్. రియల్లీ చెప్తున్నా సార్, అక్కడ ఉన్నటువంటి ఏరియాలో అడ్డతీగలు అని చెప్పని 90 కిలోమీటర్స్ కంప్లీట్ డీప్ ఫారెస్ట్ ఏరియాలో రియల్లీ చెప్తున్నా, ఆ ప్రోడక్ట్ మీద రాసి మొత్తం చదవడం కూడా రాదు. అని నేను తప్పుగానట్లే విషయం చెప్తున్నా మీకు. నేను ఆ ప్రోడక్ట్ మీద ఏం రాసామో రాసి మొత్తం చదవడం కూడా రాదు. కానీ అక్కడ 3333 ప్రోడక్ట్ సేల్ అయింది. ఆ ప్రోడక్ట్ ఇన్ డెప్త్ బెనిఫిట్ ఏంటో తెలియదు, కానీ ప్రోడక్ట్ సేల్ అయింది. ఆ ప్రోడక్ట్ వల్ల ఇన్ డెప్త్ ఉపయోగాలు ఏంటి అని చెప్పని ఇక్కడ మనం ఎంత లోపలికి వెళ్ళి యాడ్ చేస్తామో R&D చేస్తామో ఒక్కొక్కళ్ళం, అటువంటి R&D కూడా అక్కడ ఏం లేదు. కేవలం ప్రోడక్ట్ సేల్ అవుతుంది. ఎలా సేల్ అవుతుంది ప్రోడక్ట్, ఏ విధంగా సేల్ అవుతా అటువంటి సార్ నిన్న అక్కడ నుంచి మధ్యప్రదేశ్ పోయింది సార్ ప్రోడక్ట్, సింగిల్ ప్రోడక్ట్ అక్కడ నుంచి. సూపర్. బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంక్ మేనేజర్ అక్కడ పోయి మీరు పంపించాం నిన్న. థ్యాంక్ యూ సార్. బట్ రీడింగ్ కస్టమర్ సైకాలజీ ఈజ్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ అంటే సార్. మీరు కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరైతే మాట్లాడాలనుకుంటేనే చెప్పండి, లేకపోతే నేనే పెట్టాల్సి వస్తుంది ఇక అంతా అందరినీ. దుర్గయ్య గారు ఇదే సమస్య. రైట్ సార్. ఇక్కడ ఇప్పుడు ఇందా చెప్పాం, ఒక ఇంటీరియర్ ఏరియాలో ఒక ప్రోడక్ట్ సేల్ అవుతుందని చెప్పానంటే ఇక్కడ మీరు చూడండి ఏ విధంగా సేల్ అవుతుందంటే కస్టమర్ సైకాలజీ. ఆ కస్టమర్ యొక్క సైకాలజీకి తగ్గట్టుగా అవతల ఉన్న వ్యక్తి మాట్లాడుతుండు కాబట్టే అక్కడ ప్రోడక్ట్ సేల్ అవుతుంది. సరే సార్, నూరు సార్, అవునా కదా? ఇక్కడ సైకాలజీ పనిచేస్తుంది. ఇప్పుడు నేనున్న నూరు సార్ దగ్గరికి వెళ్ళాను, ఆయనకి నేను ప్రోడక్ట్ సేల్ చేయాలి. అతని సైకాలజీ ఏంటి, ఏ విధంగా నేను చెప్తే ఆయన వింటడం చెప్పనేటువంటి ఈ సైకాలజీ పనిచేస్తుంది తప్ప అక్కడ ప్రోడక్ట్ ని ఇన్ డెప్త్ ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏ ఇంగ్రీడియంట్ దేనికి ఉపయోగపడుతుంది, ఏ ఆర్గానికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పని టోటల్ సైంటిఫిక్ గా కంపెనీ దగ్గర నుంచి వచ్చినటువంటి రిపోర్టు, R&D రిపోర్టు, R&D మొత్తాన్ని తీసుకొచ్చాడు పెడితే అయిందా సార్? లేదు సార్. కస్టమర్ సైకాలజీ అంతా ఇన్ డెప్త్ ఏజెన్సీ ప్లేస్ లో, మొబైల్ కి సిగ్నల్ కూడా లేనటువంటి ప్లేస్ లో ఒకే ఒక వ్యక్తి, చిన్నారామ్ అని చెప్పిన ఒక వ్యక్తి 8 వారాలు 100 PV 800 PVని సేల్ చేశాడు అని చెప్పానంటే ఏ విధంగా సేల్ చేశాడు? ది కస్టమర్ సైకాలజీ. అర్థమైంది సార్. కానీ దాన్ని ఇక్కడ ఏమంటున్నాం, బట్ రీడింగ్ కస్టమర్ సైకాలజీ ఈజ్ నాట్ ఏ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. మామూలుగా ఇంట్లోకి పోయి ఒక కప్ టీ ఇవ్వండి సార్. దుర్గయ్య గారు ప్లీజ్ మ్యూట్ చేయమాకండి, దాన్ని అన్మ్యూట్ అని ఉంచండి సార్. సార్ నాకు కోహోస్ట్ ఇవ్వండి సార్, కొద్దిగా నేను మానిటర్ చేసుకుంటా. వాళ్ళు మాట్లాడడం కోసం దాన్ని మిగతా ఇచ్చేస్తా ఉన్నా. రైట్ సార్, అర్థమవుతుందా? అంటే ఒక కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకోవాలి అని చెప్పనే ఇంటెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. కస్టమర్ సైకాలజీని మనం కానీ అర్థం చేసుకొని ముందుకు ఉండగలిగితేనే అక్కడ మనం ఆ ప్రోడక్ట్ ని ఈజీగా సేల్ చేయగలుగుతాం. కానీ ఆ కస్టమర్ సైకాలజీని తీసుకోవటం అని చెప్పనేది ఇంట్లోకి వెళ్ళి ఏమై కాఫీ పెట్టు, అమ్మాయి కాఫీ పెట్టు, కాఫీ తీసుకురా, టీ తీసుకురా అని చెప్పన్నంత ఈజీ కాదు అని చెప్పని అంటా ఉన్నాం. సైకాలజీ అర్థం చేసుకోవాలంటే అర్థమవుతుంది. సో కస్టమర్ సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. లీడర్స్ షుడ్ ఇన్స్టిల్ ది స్కిల్స్ ఇన్ ద టీమ్. అంటే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే టీంని లీడ్ చేస్తా ఉన్నారో, ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తున్నారో, ఈ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసేటువంటి లీడర్స్ ఏం చేయాలని చెప్పి అంటున్నాం. అక్కడ ఏం చేయాలి? వాళ్ళు ఒక కస్టమర్ సైకాలజీని అండర్స్టాండ్ చేసుకొని కస్టమర్ ఆలోచనకు తగ్గట్టుగా ప్రొడక్ట్ ని ఎలా వాళ్ళకి ప్రమోట్ చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పినటువంటి ఆలోచన ఎవరికి ఉండాలంట? టీమ్ లీడర్స్కి ఉండాలి. దాంట్లో మొదటిది ఏంటిది? లిజనింగ్ స్కిల్స్. ఏ స్కిల్స్ సార్? లిజనింగ్ స్కిల్స్. చూడ సార్, సో కొద్దిగా మీరు అందుబాటులో ఉంటే మాత్రం కొన్ని అప్పుడప్పుడు చేద్దరు. ఎస్ సార్.
ఏముండాలి సార్? ఫస్ట్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. లిజనింగ్ స్కిల్స్ సార్. Yes, sir. ఒక ఎంటర్ప్రినర్ కి ఫస్ట్ ఏముండాలంటే సార్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. అంటే మనకి ఎటువంటి లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎక్కడ మనం వింటున్నాం అంటే ఇక్కడ అందరికీ ఎప్పుడు మేము మాట్లాడుకుంటాం నేను నూరు సార్ ఐనో సిండ్రోమ్ అనేది చాలా దృఢంగా స్ట్రాంగ్ గా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారు, దేంట్లో ఉన్నారు, ఏ రంగంలో ఉన్నారు అని చెప్పారంటే మిగతా రంగాల్లో చాలా తక్కువ. ఎందుకంటే మిగతా రంగాలు అన్నింటిలో బాసిజం ఉంటుంది, మిగతా అన్ని రంగాల్లో మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, మిగతా అన్ని రంగాల్లో ఒక టీచరు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కి ఆన్సర్ చెప్పాలి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్ తన హయ్యర్ ఆఫీసర్ కి రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అలా అన్ని రంగాల్లో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి అక్కడ ఐనో సిండ్రోమ్ పనిచేయదు. కానీ ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే, కేవలం ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే నాకు అన్నీ తెలుసు అని చెప్పిన భావన ఉంది. అనుకోరు సార్, అదే మనం మాట్లాడుకున్నాం. ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఐనో సిండ్రోమ్, నాకన్నీ తెలుసు. నేను వినాలనా, నేను ఎర్లీ మార్నింగ్ లేవాలన్నా, నేను వినాలనా, ఎన్నిసార్లు 100 సార్లు అదే చెప్తారు కదా ప్రజెంటేషన్, ఎన్నిసార్లు ఉపయోగించారు అయ్యే చెప్తా ఉంటారు కదా, వీళ్ళు అయ్యే చెప్తుంటారు కదా, నాకన్నీ తెలుసు. ఇది కాస్త లిజనింగ్ స్కిల్స్ అంటే. లిజనింగ్ స్కిల్స్ అంటే నీకు అన్ని తెలిసినటువంటి 100 పదాలు రోజు వస్తున్నా, ఏంటి సార్ 100 పదాలు రోజు నువ్వు విన్నదే వస్తున్నా 101వ పదం కొత్త దొరికిద్దా అని చెప్పని ఆలోచించాలా. 101 వర్డ్ న్యూ వర్డ్ నా బ్రెయిన్ లో ఫీడ్ అయిద్దా అని ఆలోచించాలా. అర్థమైంది సార్? 100 సార్లు నువ్వు ప్రజెంటేషన్ వింటా ఉన్నా 101 టైం నువ్వు ఎలా డిఫరెంట్ గా వినూత్నంగా చెప్పాలో ఆలోచించాలా. అర్థమైంది సార్? దట్ ఈస్ కాల్డ్ లిజనింగ్ స్కిల్స్ సార్. నువ్వు వింటున్నావు అని చెప్పంటే ఏం చేస్తున్నావు, నీ బ్రెయిన్ కి ఫీడ్ చేస్తున్నావు లోపల. వింటూ అది ఏం కావాలి, ఒక ఆణిముత్యాలు లాంటి మాటలతో బయటికి రావాలి. వింటూ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయి, ఇక్కడ మన నేలక టైప్ రైడర్ తెలుసా సార్? మన నేలకి ఏంటిది? టైప్ రైడర్. అది ఎన్నిసార్లు మనం ఇలా టైప్ చేస్తున్నట్టు నేలక కింద పైన టచ్ చేస్తుందో గమనించారా? నేలక పైన టచ్ కాకుండా కింద టచ్ కాకుండా ముందుకు వెనక్కి రాని మాట్లాడేస్తారు ఎవరైనా? టైప్ రైట్ లో టైప్ చేస్తున్నప్పుడు టక్ రైట్ అని చెప్పి టైప్ రైట్ మిగతా అని చెప్పి అంటున్నప్పుడు దాని కర్సర్స్ అన్ని పైకి కిందకి కదులుతా ఉంటాయి. ఎప్పుడు చూసారా? అలా మన నేలకి ఏమవుతుంది, మనం మాట్లాడుతున్నప్పుడు పైకి కిందకి సైడ్కి ఇలా మూవ్ అవుతా ఉంటుంది. అది మూవ్ కాకుండా ఒక్క వర్డ్ కూడా బయటికి రాదు. ఆ టైప్ రైడర్ క్వాలిటీ ఆఫ్ వర్డ్స్ బయటికి తీసుకురావాలంటే, క్వాలిటీ ఆఫ్ వర్డ్స్ ని బయటికి తీసుకురావాలని చెప్పంటే ఏం కావాలి? లిజనింగ్ స్కిల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని ప్రోగ్రాములకి అటెండ్ అయ్యారు, మీరు అటెండ్ అయ్యారు, ఎంతమంది లీడర్స్ యొక్క ట్రైనింగ్స్ మీరు అటెండ్ అయ్యారు, నూరు గారి ట్రైనింగ్స్ ఎన్ని అటెండ్ అయ్యారు, ముకుంద్ గారి ట్రైనింగ్స్ ఎన్ని అటెండ్ అయ్యారు, చౌడా గారి ట్రైనింగ్స్ ఎన్ని అటెండ్ అయ్యారు, ప్రభు దయానంద్ గారి ట్రైనింగ్స్ ఎన్ని అటెండ్ అయ్యారు, ఇంకా సమ్ XYZ ట్రైనర్స్ ఎన్ని మీరు అటెండ్ అయ్యారు, ఎన్ని అటెండ్ అయ్యి ఏమి నాలెడ్జ్ తీసుకున్నారో దాన్ని బట్టే మీ టైప్ రైడర్ టైప్ చేస్తుంది. అర్థమైందా సార్? మీ టైప్ రైడరు టైప్ చేస్తూ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఇవి ఏది మనం వినుకోకుండా, ఏది చేయలేకుండా బెస్ట్ లిజనింగ్ స్కిల్స్ మన దగ్గర లేకపోతే యు ఆర్ నాట్ ఏ బెస్ట్ లీడర్. తప్పుగా అనుకోవద్దు సార్, అందరికి అన్ని తెలుస్తాయి. కానీ కొంతమంది దగ్గర కొన్ని సందర్భాల్లో మన పిల్లల దగ్గర నుంచి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఏంటి సార్? మన పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవస్తుంది. రియల్ చెప్తా ఉన్నా మీకు, నేను నా కూతురు దగ్గర నుంచి నేను ఒక విషయం నేర్చుకున్నా, అది మీకు ఓపెన్ చెప్తా ఉన్నా, అది నేను నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా మర్చిపోలేను. ఏంటో తెలుసా సార్? అంబులెన్స్ వెళ్తా ఉంటే ఒకసారి నా కూతురు అంబులెన్స్ వెళ్తా ఉంటే దండం పెడతాం. అంబులెన్స్ వెళ్తే ఏంది నాన్న అన్న, దాని లోపల ఉన్న వాళ్ళకి ఏం కాకూడదు అని చెప్పి దండం పెడుతున్నా నాన్న. స్టిల్ ఈ రోజు మీకు చెప్తున్నా, మాల మీద ఈ రోజు కూడా స్టిల్ చెప్తా ఉన్నా, ఎప్పుడు నా ముందు అంబులెన్స్ సౌండ్ వింటానో ఇమ్మీడియట్ నా మనసులో వెంటనే స్వామి లోపల ఉన్నది ఎవరైనా కావచ్చు, నేను వాళ్ళ ప్రాణానికి మాత్రం ఎటువంటి హాని కలగకూడదు అని చెప్పిన మనస్ఫూర్తి దండం పెట్టుకుంటా నేను. అర్థమే సార్?
అంటే తను అన్న ఆ మాట ఎలా ఫీడ్ అయిపోయింది నీ లోపల? తనకి ఎవరు చెప్పారు, ఏ విధంగా చెప్పిన తర్వాత అసలు ఆ వర్డ్ నేను వినలా. ఏంటి సార్, ఆ వర్డ్ నేను వినలేదు. తన దగ్గర తీసుకున్నామా లేదా నేను? ఏ టైం నా కళ్ళ ముందు ఆ అంబులెన్స్ సిగ్నల్ సైలెన్స్ విన్నానని చెప్పండి, ఆ సౌండ్ విన్నానని చెప్పానంటే ఇమ్మీడియట్ గా మనసులోకి ఆ భావన వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ హాని కలగకూడదు దేవుడా అని చెప్పని మనస్ఫూర్తి కోరుకుంటా. ఎప్పుడైతే మనం బ్రెయిన్ లో అంత ఎంటీ స్పేస్ ఉంటుందో ఎవరు చెప్పినా అది నలుగురు ఉపయోగపడేది మనకి రిజిస్టర్ అవుతుంది. ఎంటీ ప్లేసే లేకపోతే ఇంకా అయితే సార్ విక్రమ్ గారు, ఎంటీ స్పేస్ లేకపోతే అయిపోయిందా సార్? విక్రమ్ గుప్తా గారు, అయిద్దా? ఫీడ్ అయిద్దా? దట్ ఈస్ కాల్డ్ లిజనింగ్ స్కిల్స్. చూడ సార్, ఒక్కసారి దాన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ దాన్ని. చెప్పాలి ఒక్కసారి చెప్పండి సార్. అందరూ ಕೂಡ ತೆಲುಗು ಅರ್ಥಮయ్యేటట్టు ఉండాలి. ಅದೇ ಲೀಡರ್ಸ್ ಜೀವನದಲ್ಲಿ ಕಲಿಯುವಂತದ್ದು ಸಾಕಷ್ಟು ಇರುತ್ತೆ. ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಒಬ್ಬ ಲೀಡರ್ ಯಾರಾದ್ರೂ ಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಪ್ರತಿ ದಿವಸ ನಾವು ಇದನ್ನೇ ಕೇಳ್ಬೇಕು ಅಂತ ಪದೇ ಪದೇ ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ರು. 100 ಮಾತು ಕೇಳಿದ್ರು ಕೂಡ 101ನೇ ಮಾತು ವರ್ಡ್ ಕೂಡ ನಮ್ಗೊಂದು ಪಾಠ ಆಗಿ ಪರಿಣಮಿಸ್ತದೆ. ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಸಾರ್ ಅವರ ಒಂದು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್, ಅವರ ಮಗಳ ಕಡೆಯಿಂದ ಒಂದು ವಿಚಾರ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಒಂದು ಅದ್ಭುತವಾದ ಒಂದು ಮಾತನ್ನ ಅವ್ರು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಅವರು ಟ್ರಾಫಿಕ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಒಂದು ಆಂಬುಲೆನ್ಸ್ ಹೋಗ್ತಾ ಇತ್ತಂತೆ, ಅವ್ರ ಮಗಳು ಕೈ ಮುಗ್ದಿದ್ದಾಳೆ. ಅಂದ್ರೆ ಸಾರ್ ಕೇಳಿದಾಗ ಏನ್ ಕೈ ಮುಗಿತಾ ಇದೀಯಾ ಅಂತಂದ್ರೆ ಆ ಆಂಬುಲೆನ್ಸ್ ಅಲ್ಲಿ ಹೋಗುವಂತ ವ್ಯಕ್ತಿಗೆ ಏನು ಆಗದೆ ಇರ್ಲಿ, ಅವ್ರ ಪ್ರಾಣ ಉಳ್ಕೊಳ್ಳಿ, ಚೆನ್ನಾಗಾಗ್ಲಿ ಅಂತ ಅವ್ರ ಮಗಳು ಹೇಳಿದ್ಲಂತೆ. ಆ ಒಂದು ಮಾತನ್ನ ಸಾರ್ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಆಗಿ ತಗೊಂಡು ನಾನು ನಮ್ಮ ಮಗಳಿಂದಾನು ಕೂಡ ಒಂದು ಮಾತನ್ನ ಒಂದನ್ನ ಗೌರವ ಕೊಡುವಂತದ್ದಾಗ್ಬೋದು, ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಕರುಣೆ ತೋರ್ಸಂತದ್ದಾಗ್ಬೋದು, ಈಗೂ ಕೂಡ ಇದ್ ಮಾಡೋದನ್ನ ಸಾರ್ ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಕಲಿಯೋದಿಕ್ಕೆ ಸಾಕಷ್ಟಿದೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಯಾರು ಕೂಡ ನೆಗ್ಲಿಜೆನ್ಸ್ ಇಲ್ದೆ 100 ಮಾತು ಬಂದಿರ್ಬೋದು. ಅಂದ್ರೆ ನಮ್ ನಾಲ್ಗೆ ಏನ್ ಟೈಪ್ ರಿಸ್ಟ್ ತರ ಮೇಲೆ ಕೆಳಗಡೆ ಆಡುತ್ತೆ, ಅದೇ ತರ ಎಷ್ಟು ಹೆಚ್ಚಿಗೆ ಆಡಿದ್ರೆ ನಾವಷ್ಟು ನಾಲೆಡ್ಜ್ ನ ತಗೊಳ್ತೀವಿ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾರೆ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రియల్లీ చెప్తున్నా సార్, మనం ఒక ప్రొడక్ట్ ని సేల్ చేయాలని చెప్పంటే నీడ్ అనాలిసిస్ అని చెప్పంటాం. ఇందా మనం వీడియో చూసాం. ఒక అనాలిసిస్ కంపల్సరీగా ఎవరిని కలుస్తున్నాం, ఎవరితో మాట్లాడబోతున్నాం, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నాం, ఒక ఉమెన్ కి చేస్తున్నామా, స్టూడెంట్ కి చేస్తా ఉన్నామా, లేదంటే 60 years ప్లస్ ఉన్నటువంటి వాళ్ళకి చేస్తా ఉన్నామా, ఎవరికి మనం దీని గురించి చెప్పబోతున్నాం అంటే వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్ తగ్గట్టుగా ఏమి ప్రపంచాన్ని చూసి ఉంటారు, ఎలా చూసి ఉంటారు, ఏందని చెప్పిన క్లియర్ విషయాన్ని మనం అక్కడ అనాలిసిస్ చేయాలి. చెప్పే దగ్గర అందరు అన్ని గ్రూపుల వాళ్ళకి ఒకే రకంగా మనం సబ్జెక్ట్ ఇస్తే కుదరదు. దీంట్లో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రపంచాన్ని ఎంతో చూసి ఉంటారు. వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళకి తగిన విధంగానే మనం ఏం చేయాలి, అక్కడ ఆ ప్రొడక్ట్ ని దాని గురించి క్లియర్ చెప్పాలి. స్టూడెంట్ ఉంటాడు, ఏమి చూడలేదు, ప్రపంచం తెలియదు. ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. తనకి ఏ విధంగా చెప్పాలి, ఒక ఉమెన్ కి ఏ విధంగా చెప్పాలి, ఉమెన్ హెల్త్ ఇస్ డిఫరెంట్, ఉమెన్ ఆర్గాన్స్ ఇస్ డిఫరెంట్, ఎలా చెప్పాలి. ఒక 30 years ఉన్నటువంటి వ్యక్తి యువకుడు ఉన్నాడు, తనకి ఏ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఏంటిది అంటే ఎనాలిసిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎవరికి చెప్పబోతున్నాం, ఎవరికి చేయబోతున్నాం, ఎవరికి ఇవ్వబోతున్నాం అని చెప్పనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా అన్నిటినీ బాగా రన్నింగ్ చేసే గుర్రాన్ని, వయసు అయిపోయిన గుర్రాన్ని రెండింటిని ఒకే దగ్గర కట్టేస్తే కుదరదు. అర్థమైంది సార్? అవునా కదా? ఎనాలిసిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎవరికి ఇవ్వబోతున్నాం, ఎవరికి చెప్పబోతున్నాం, ఎవరికి చేయబోతున్నాం, ఎటువంటివి చెప్పబోతున్నాం, అన్ని చదువుకొని ఉన్న వ్యక్తికి చెప్పబోతున్నామా, ఏమి లేనటువంటి వ్యక్తికి చెప్పబోతున్నామా, ఎవరితో మనం మాట్లాడబోతున్నాం అని చెప్పినటువంటి ఎనాలిసిస్ ఇస్ ఇంపార్టెంట్. అది ఏది లేకోకుండా ప్రొడక్ట్ నేను ఎవరు చెప్పినా కొనట్లేదు, నేను వాళ్ళకి చెప్పినా కొనట్లేదు, వీళ్ళకి చెప్పినా కొనట్లేదు, నేను వాళ్ళకి చెప్పిన ప్రెజెంటేషన్ లాగిన్ కావట్లేదు, వీళ్ళకి చెప్పినా లాగిన్ కావట్లేదు అని చెప్పానంటే అక్కడ ఎనాలిసిస్ ఏం చేస్తాం మనం? ఒక లీడర్ కి మాట్లాడాలని చెప్పండి, లీడర్ కి ఎక్స్పీరియన్స్ ఉంది సమ్ సిస్టమ్ మీద, మరి అటువంటి వ్యక్తికి ఎలా చెప్తావు? కొత్తగా బిజినెస్లోకి వచ్చే వ్యక్తికి ఏం చెప్తావు? ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్కి ఏం చెప్తావు? నాకు టైమే ఉండదని చెప్పంటది, ఏం చెప్తావు? అర్థమైంది సార్? ఎనాలిసిస్ ఇంపార్టెంట్. ఎవరిని కలవబోతున్నాం, ఎవరిని మాట్లాడబోతున్నాం, ఎవరికి చెప్పబోతున్నాం అని చెప్పినటువంటి ఎనాలిసిస్ లేకపోతే ఎంటర్ప్రినర్షిప్ అనిపించుకోలేము. చూడ సార్. హలో, ఎస్ సార్.
లేరు సార్, లేరు. మొబైల్లో ఉంది కదా. ఇంకా ఎవరైనా సార్ కన్నడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం అందుబాటులో ఉంటే మాత్రం ఓకే, లేకపోతే కంటిన్యూ చేసుకోవాలని పోవాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు. రైట్ సార్ నేను చెప్పొచ్చా? సార్ చెప్పండి. చక్రపాణి సార్ వచ్చారు. ఓకే చక్రపాణి కాదు, ముకుంద. సారీ సార్, సారీ. ಓಕೆ ಸರ್, ರೈಟ್ ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಸರ್ ಹೇಳ್ದಂಗೆ ಸೊ ನಾವು ಯಾರ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇದೀವಿ ಅನ್ನೋದು ಬಹಳ ಮುಖ್ಯ ಆಗತ್ತೆ. ಎಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ರೆ ಯಾವ ಏಜ್ ಲಿಮಿಟ್ ಅವ್ರಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದೀವಿ, ಏಜ್ ಆದವ್ರಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದೀವ ಅಥವಾ ಏಜ್ ಇರೋರಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದೀವ. ಅವ್ರು ಒಂದು ಕುದುರೆದ ಎಕ್ಸಾಂಪಲ್ ತಗೊಂಡ್ರು. ಒಂದು ವಯಸ್ಸಾದ ಕುದುರೆ ಮತ್ತೆ ಏಜ್ ಅಲ್ಲಿರುವಂತ ಕುದುರೆನ ಒಂದ್ಸರಿ ಕಟ್ ಹಾಕಿದಾಗ ಯಾವ ರೀತಿ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಇರುತ್ತೆ ಅನ್ನುವಂತ ವಿಚಾರನ ಮಾತಾಡಿದ್ರು. ಅದಕ್ಕೆ ಎಕ್ಸಾಂಪಲ್ ಯಾವ ರೀತಿ ಕೊಟ್ಟಿರುತ್ತೆ ಅಂದ್ರೆ, ನಾವು ಒಬ್ಬ ಎಜುಕೇಟೆಡ್ ವ್ಯಕ್ತಿ ಹತ್ರ ಮಾತಾಡೋದಕ್ಕೂ, ಎಜುಕೇಶನ್ ಇಲ್ಲದೆ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಹತ್ರ ಮಾತಾಡೋದಕ್ಕೂ, ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಹತ್ರ ಮಾತಾಡೋದಕ್ಕೂ, ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇಲ್ಲದೆ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಹತ್ರ ಮಾತಾಡೋದಕ್ಕೂ ತುಂಬಾ ವ್ಯತ್ಯಾಸ ಇರುತ್ತೆ. ಸೊ ಅದು ಅಲ್ಲಿ ಮ್ಯಾಟರ್ ಆಗತ್ತೆ. ನಾವು ಮಾತಾಡುವಂತ ವಿಚಾರನ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಯಾರಿಗೆ మాట్లాడుతా ಇದೀವಿ ಅಂತ సో మాట్లాಡುವಂತದ್ದು ಬಹಳ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂತ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెట్వర్క్ ప్రాబ్లం అయింది సార్, కట్ అయిపోయింది సార్. ఓకే 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 ముకుంద్ అందుబాటులోకి వచ్చేయండి సార్, నో ప్రాబ్లం. రైట్. ఇక్కడ చూడండి, ఒక ప్రొడక్ట్ ని మనం సేల్ చేయాలన్నా, ఒక ఆపర్చునిటీని మనం సేల్ చేయాలని చెప్పిన ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నాం, ప్రాస్పెక్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ సార్? ప్రాస్పెక్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి ప్రాస్పెక్టింగ్? రియల్ చెప్తున్నా సార్, ఈ ప్రాస్పెక్టింగ్ అనేది ఇలా ప్రాపర్ గా చేయకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రొఫెసర్ కి మనం చెప్పాలి సార్, కరెక్ట్ గా అర్థం చేసుకోండి. ఒక ప్రొఫెసర్ కి మనం చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నూర్ మొహమ్మద్ అనుకుందాం, ఈజ్ ఒక ప్రొఫెసర్, అన్నిటిని అవపాసన పంచినటువంటి ఒక డాక్టరేట్ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్. ఇప్పుడు అటువంటి నూర్ మొహమ్మద్ కి నేను అనుకుందాం ఒక స్టూడెంట్, ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ప్రజెంటేషన్ చెప్పాలి. ఎలా ఉంటుందో చెప్పండి, వింటాడా? ఆల్రెడీ డాక్టరేట్ ఉంది ఆడ. ఇక్కడ పోయి ఇప్పుడు ఒక స్టూడెంట్ పోయి అక్కడ ఏం చేయాలి? ప్రజెంటేషన్ చెప్పాలి. ఇప్పుడు మిడిల్లో ముకుంద్ అనే పర్సన్ ఉన్నాడు. ఎవరు? నన్ను, ఆ స్టూడెంట్ ని ఆ నూర్ మొహమ్మద్కి పరిచయం చేయబోతా ఉన్నాడు. ఎవరికి సార్? ఆ నూర్ మొహమ్మద్ గారికి నందు ఉపేంద్ర అనే స్టూడెంట్ ని పరిచయం చేయబోతా ఉన్నాడు. ఎవరు? ముకుంద్. ఇప్పుడు ముకుంద్ ఏ విధంగా ప్రాస్పెక్టింగ్ చేయాలి? అక్కడ ఆల్రెడీ ఒక ప్రొఫెసర్ అన్ని చూసి డాక్టరేట్ ఉన్న వ్యక్తికి ఒక స్టూడెంట్ పోయి ఏం చెప్తాడు ప్రెజెంటేషన్? ఒక స్టూడెంట్ పోయి ఏం చెప్తాడు ప్రోడక్ట్ గురించి? భయం ఉంటుందా లేదా? టెన్షన్ ఉంటుందా లేదా? అవునా సార్? ఉంటుందా లేదా? అర్థమవుతుందా? ఏమని? అరే ఆల్రెడీ ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కి తను చెప్పేది వినాలి అంటే కాన్సన్ట్రేషన్ గా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని వినాలి అని చెప్పానంటే, మరి తను ముందు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ ఇచ్చే వ్యక్తి స్టూడెంట్ లాగా చూస్తే వింటాడా? సరే వింటాడా? వినడు కదా, అవునా కదా? కానీ అదే ఇప్పుడు ముఖ్యంగా ఎలా చెప్తున్నాడు సార్, నూర్ సార్ గుడ్ మార్నింగ్, ఈరోజు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి, వండర్ఫుల్ ప్రోడక్ట్ దాని గురించి చెప్పబోయే పర్సన్ రియల్లీ చెప్తున్నా సార్, మీరు ఎంతో మందిని క్రియేట్ చేసి ఉంటారు, స్టూడెంట్స్ కి ఎంతో మందికి మంచి నాలెడ్జ్ ఇచ్చి ఉంటారు. అటువంటి ఒక స్టూడెంట్ ఇవాళ ఈ అవకాశం తీసుకొని, అటువంటి స్టూడెంట్ ఈరోజు ఒక అవకాశం తీసుకొని ఒక ప్రొడక్ట్ మీద రియల్లీ సార్ ఎంత బాగా చెప్తాడంటే అంత బాగా చెప్తాడు. ఇన్ డెప్త్ సబ్జెక్ట్ తీసుకొని ఆ ప్రొడక్ట్ ని ఇవాళ నలుగురికి, బయట ఉన్న పీపుల్, ఎన్నో ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళకి, రిటైర్డ్ ఆఫీసర్లకి, డాక్టర్స్కి, ఎంతో మందికి ఆ ప్రోడక్ట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి పర్సన్ ఇలా తన ద్వారా ఎంతో మంది యువత, హౌస్ వైఫ్స్ అందరూ ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకొని ఆ ప్రోడక్ట్ సేల్ చేసుకుంటూ, ఆ అవకాశాన్ని సేల్ చేస్తూ ఇలా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు అటువంటి పర్సన్ ని మీకు ఈ రోజు నూరు సార్ ప్రజెంటేషన్ ఇప్పించడం తీసుకొస్తున్నా నందు ఉపేంద్ర గారు అని చెప్పని, మీ టైం హాఫ్ అన్ అవర్ అయితే కావాలి సార్ అంటాడు. ఇప్పుడు చెప్పండి, వింటా వింటారు. నూరు సార్ వింటా ఇప్పుడు ఖచ్చితంగా వింటారు. ఎస్ సార్. అంటే దిట్ ఈజ్ కాల్, అక్కడ ఒక ప్రాస్పెక్టింగ్ చేయాలి, ఒక ఏ విధంగా తీసుకురావాలి, ఎలా తీసుకురావాలని చెప్పనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైంది సార్? దాన్నే మనం ఎడిఫికేషన్ అని చెప్పానంటారు. అర్థమైంది సార్? దాన్నే ఆ వ్యక్తి గురించి పర్సనల్ గా ఎడిఫికేషన్ అని చెప్పానంటారు. అర్థమవుతుంది సార్? ఏ విధంగా చెప్పాలి, ఎలా మాట్లాడించాలి, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా కావాలని చెప్పాలి. క్లియరా? రైట్.
అండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్. ఏంటి సార్ ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్? ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏంటిది సార్? ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే ఇందా మీకు చెప్పాను, కస్టమర్ సైకాలజీ. ఏంటి సార్? ప్రొడక్ట్ నాలెడ్జ్ మీన్స్ కస్టమర్ సైకాలజీ ఫస్ట్. కస్టమర్ సైకాలజీని మనం మిగతా అర్థం చేసుకోకుండా ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి. ప్రొడక్ట్ ఏ విధంగా తయారవుతుంది, ఎలా తయారవుతుంది, దాంట్లో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అని చెప్పి అనేది దాని నాలెడ్జ్ మనం తీసుకోవాలి. సబ్జెక్ట్ తీసుకోవాలి, దాని గురించి అటెండ్ కావాలి, ట్రై చేయాలి, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎలా ఉపయోగపడుతుందని చెప్పని ట్రై చేయాలి, అన్నిటి గురించి తీసుకోవాలి, సబ్జెక్ట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ నీకు ఎంత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ మొత్తం నీ ఎదుట ఉన్నటువంటి వాళ్ళకి చూపించాలి అని చెప్పి అనుకుంటే ప్రమాదం. ఏంటి సార్? మీ నాలెడ్జ్ మొత్తాన్ని ఎదుట ఉన్నటువంటి వాళ్ళ బ్రెయిన్ లో ఇలా పొయ్యాలనుకుంటే ప్రమాదం. అర్థం సార్? మీకు ఒక బెస్ట్ నాలెడ్జ్ ఉంది, ప్రొడక్ట్ నాలెడ్జ్. బెస్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ని నాకు తెలిసింది మొత్తం నేను అవతల వ్యక్తి చెప్పాలి. నాకున్న నాలెడ్జ్ మొత్తం అవతలకు చెప్పాలి అనుకుంటే ప్రమాదం. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది స్వీట్ అండ్ షార్ట్ గా అవతల వ్యక్తి యొక్క సైకాలజీకి తగ్గట్టుగా, అవతల వ్యక్తి యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఆ ప్రోడక్ట్ చెప్పాలి. మీరు ప్రోడక్ట్ గురించి ఏది చెప్తారో అంత వాస్తవమే అయి ఉండాలి. ఎక్కడ ఎటువంటి కల్పితాలు దాంట్లో ఉండకూడదు. దాని యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పని తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా, తన సైకాలజీ తగ్గట్టుగా దాని గురించి క్లియర్గా వివరించి చెప్పాలి. అంతే తప్ప అందరికీ ఒకే టర్మినాలజీని, అర్థమైంది సార్, ఒకటే టర్మినాలజీని చెప్పుకుంటూ పోతే ఆ ప్రోడక్ట్ నాలెడ్జ్ డెవలప్ కాదు. అర్థమవుతుంది సార్? దాన్ని మనం తీసుకోలేము, దాన్ని మనం ఇంకో వ్యక్తికి చెప్పలేము. వాళ్ళ వాడుక భాషలో ఒకళ్ళకి హిందీలో చెప్పాలి, వాళ్ళకి తెలుగులో చెప్పాలి, వాళ్ళ కన్నడలో చెప్పాలా, ఒకళ్ళకి వాళ్ళ మదర్ లాంగ్వేజ్ సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి, దాని తగ్గట్టుగా చెప్పాలా. మనకు వచ్చిన ఒకటే టర్మినాలజీని చెప్పుకుంటూ వెళ్ళాలి ప్రోడక్ట్ మీద అని చెప్పానంటే అది కుదరదు. ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే అది. ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జీ అని చెప్పారంటే ఎక్కడ ప్రోడక్ట్ తయారైంది, ఏ ల్యాబ్లో టెస్ట్ జరిగింది, దాంట్లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎలాగ ఉన్నాయి, అర్థమైంది సార్? వీటన్నిటి ఇన్ డెప్త్ మనం మిగతా పోయి మాట్లాడుకుంటూ ఉండాలి అని చెప్పానంటే అది ఆ వ్యక్తులకు చెప్పేటప్పుడే చెప్పాలి, ఆ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులకు చెప్పేటప్పుడే చెప్పాలి. ప్రతి ఒక్కరికి అవసరం లేదు. నరసింహరావు గారు, అవునా సార్? ప్రతి ఒక్కరికి అవసరం లేదు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, ఎంతో మంది ప్రముఖులు కలుస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరికి మీరు ప్రోడక్ట్ ఇస్తున్నారా? ప్రోడక్ట్ ఇన్ డెప్త్ దాని నాలెడ్జ్ చెప్తుర్రా? ఏం కదా, ఎక్కడ తయారైంది, ఎవరు తయారైంది, ఇవన్నీ చెప్తుర్రా? అదేం లేదు కదా, ఓన్లీ చెప్తా ఉన్నారు నేను. అలాగనే ఇక్కడ మీరు చూడండి, ప్రొడక్ట్ ని R&D మనం చేయొద్దు. అర్థమైంది సార్? ప్రొడక్ట్ R&D చేయొద్దు, మన నాలెడ్జ్ కోసం తెలుసుకోవాలి. ప్రొడక్ట్ ట్రైనింగ్ లో, కంపెనీ ట్రైనింగ్ లో వచ్చేస్తే అక్కడ మనకి ప్రొడక్ట్ ఎలా తయారైంది, ఏ విధంగా తయారైంది, అన్ని విషయాలు వస్తాయి. కానీ ఒక కస్టమర్ దగ్గర మనం R&D లెవెల్లో ఇన్ డెప్త్ డిస్కషన్ అవసరం లేదు. దాని యొక్క ఉపయోగాలు ఏంటని చెప్పిన విషయాన్ని మనం తెలియజేయాలి. క్లియరా సార్? అండ్ కస్టమర్ సర్వీస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏమిటి కస్టమర్ సర్వీస్? ఏంటి కస్టమర్ సర్వీస్? చేస్తుందని చెప్పిన విషయం ఇన్ డెప్త్ చెప్పుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఏం కావాలి అక్కడ మనకి? కస్టమర్ సర్వీస్. ఎవరైతే కస్టమర్ సర్వీస్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయగలుగుతారో, ఇందా మీరు ఫస్ట్ వీడియో చూశారు, ఆ వీడియోలో ఒక వ్యక్తి డైరెక్ట్ గా తన ప్రొడక్ట్ ని ఒక షాప్ లో వేయాలంటే కనీసం కారు కూడా దిగలే, వెహికల్ కూడా దిగలేదు, వెహికల్లో కూర్చుని అనే ఆన్సర్ చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి అదే ప్రొడక్ట్ ని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి తనే తీసుకుని పోయి షాప్ లో పెట్టి ఒక కస్టమర్కి ఆడ పెడితే త్వరగా కనిపించింది అని చెప్పినలాగా దాంట్లో పెట్టి తనకి ఏ విధంగా ప్రాపర్ సర్వీస్ కావాలో సర్వీస్ మొత్తం ఇచ్చేసి తనకి 10 కేసులు ప్రోడక్ట్ అమ్మాల్సిన వ్యక్తి 100 కేసులు ప్రోడక్ట్ దాంట్లో పెట్టి వచ్చేసింది. తనకు నీడంతా 10 కేసులే, అంటే ఒక 10 బండిల్సే కావాలి తనకి, కానీ ఎదురేం చేసిండు పోయి 100 బండిల్స్ అమ్మి వచ్చేసిండు. కారణం ఏంటిది? కస్టమర్ సర్వీస్. అంటే ఇక్కడ మనం ఒక వ్యక్తికి ప్రోడక్ట్ ఇచ్చామనుకోండి, ఒక వ్యక్తికి మనం ప్రోడక్ట్ ఇచ్చాము అని చెప్పానంటే అతను తనని ప్రోడక్ట్ ఎలా కన్జ్యూమ్ చేస్తుండు అయిపోయేంత వరకు మీరు అతను కాంటాక్ట్ లో ఉండాలి. ఆ ప్రోడక్ట్ కంటిన్యూగా అయిపోయేంత వరకు కాంటాక్ట్ లో ఉండాలి. ఆ ప్రోడక్ట్ కంప్లీట్ క్లోజ్ అయ్యేంత వరకు 30 days 30 రోజులు అది వాడేంత వరకు కాంటాక్ట్ లో ఉండాలి. తను వాడుతున్నాడు,
తను వాడే టైంలో మీరు కూడా అదే ప్రోడక్ట్ తీసుకొని వాడుతూ ఒక వీడియోను మిగతా పెట్టేస్తే, ఇప్పుడు నేను దేవదాస్ గారికి ఒక ప్రోడక్ట్ అమ్మా, నేను ఆ ప్రోడక్ట్ ఆయన కన్జ్యూమ్ చేస్తున్నాడు, నేను కూడా ఆ సాసెట్ తీసుకొని తాగుతున్న వీడియోని ఇమేజ్ అని పెట్టేసి, సార్ ఈరోజు నాది అయిపోయింది, మీరు తీసుకున్నారా లేరా సార్, ఇంకా ప్రోడక్ట్ వాడుతున్నారా లేదా, నాది రెగ్యులర్గా నేను ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తాను సార్ ఇట్లా అని చెప్పని గుడ్ మార్నింగ్ అని చెప్పని వాడుతూ పెట్టింది అనుకోండి, అరే నాకు సేల్ చేసిన వ్యక్తికి కూడా ఏ ప్రాబ్లం లేదు, ప్రోడక్ట్ హ్యాపీగా వాడుతున్నాడు, నేను కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్ ఇవ్వాలా, సక్సెస్ ఏంటో చెప్పనా సార్, అవతల వ్యక్తి గుర్తు చేయడమే సక్సెస్ ఇవ్వాలా, అవతల వ్యక్తికి గుర్తు చేయాలి. ఇప్పుడు మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి, లేపాలి, నాన్న స్కూల్ టైం అవుతుందిలే సార్, ఆఫీస్ టైం అవుతుందిలే, అవునా కదా, అవతల వ్యక్తి గుర్తు చేయాలి. వాళ్ళు మనం సక్సెస్ కావాలంటే కూడా కస్టమర్ సర్వీస్ ఏంటంటే అవతలకి ఆయనకి గుర్తు చేయాలి, చెప్పాలి. ప్రోడక్ట్ వాడే టైంలోనే ప్రోడక్ట్ టేస్ట్ ఎలా ఉందో మనం చెప్పాలి. ఇప్పుడు నేనే ప్రోడక్ట్ టేస్ట్ ఏదో దేవదాస్ గారికి ఏం చెప్తా, టేస్ట్ తప్పకుందని చెప్పాలనా ఉప్పుకుందని చెప్పాలనా, ఎలా చెప్పాలి, అర్థమవుతుంది సార్. ఒక కస్టమర్కి తనతో రిలేషన్ మెయింటైన్ చేయాలి అని చెప్పానంటే, తనకి సర్వీస్ ప్రాపర్గా ఉండాలి అని చెప్పానంటే, ముందు దాని మీద పూర్తి టేస్ట్ మనకు ఉండాలి. అలాగే అతను వాడుతుందా లేదా, వాడేటప్పుడు ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. అందరి యొక్క బాడీ టైప్లు సేమ్ ఉండవు, అవునా, అందరి యొక్క బాడీ టైప్లు సేమ్ ఉండవు. కొన్నిసార్లు ఏమవుతుందని చెప్పానంటే, మనం ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాళ్ళ బాడీకి సెట్ కావడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆ సెట్ టైం తీసుకునేటప్పుడు కొన్నిసార్లు బాడీలో ఎగ్జాంపుల్ కొంత టెంపరేచర్ పెరగవచ్చు. టెంపరేచర్ ఏం చెప్పానంటే, దీనిలో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ మన బాడీలో ఉన్నటువంటి న్యాచురల్ 98 ఫారెన్ డిగ్రీస్ మీద ఉన్న టెంపరేచర్ని ఒకసారి ఏం చేస్తారంటే ఆ టెంపరేచర్ని హిట్ చేస్తుంది, ఒకసారి టెంపరేచర్ని కూల్ చేస్తుంది. అర్థమవుతుందా సార్? దాన్ని మనం చెప్పాలి, నో ప్రాబ్లం సార్, ఇబ్బంది లేదు, కన్జ్యూమ్ చేయండి, బాడీ రియాక్ట్ అవుతుంది, డోంట్ వరీ. అర్థమైందా సార్? మన కాంటాక్ట్ ఉండి చెప్తారు. లేకపోతే ఓ ప్రోడక్ట్ వాడాము, మిగతా వాళ్ళందరూ బాగుందని చెప్పన్నారు, దేవదాస్ గారు ఇచ్చాను, ప్రోడక్ట్ తీసుకున్నారు, అరే ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత నాకు ఎందుకు కొద్దిగా గొంతులో మంటలాగా అనిపించింది అనగానే నేను కాంటాక్ట్ లేననుకోండి, ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ ప్రోడక్ట్ పక్కన పెడతాడా లేడా సార్, పెడతారా లేడా కృష్ణ గారు? అదే నేను రెగ్యులర్ అంటే డిస్కస్ చేస్తా ఉంటుంది, నేను చెప్పిన ఓకే ఉపేంద్ర గారు చెప్పారు అని చెప్పంటాడు, వేస్తాను సార్. కస్టమర్ సర్వీస్ ప్రొడక్ట్ అయిపోయేంత వరకు, ఈ రోజు మనం ఇచ్చాము 30 రోజుల్లో ప్రోడక్ట్ అయిపోవాలి, 30 డేస్లో ప్రోడక్ట్ అయిపోవాలని చెప్పానంటే, రియల్ చెప్తున్నా, ఒక కస్టమర్ చిన్న విషయం కాదు, ఈ రోజు ఒక కస్టమర్ మీకు దొరికిందని చెప్పంటే వరం అనుకోవాలి మనం. అర్థమవుతుంది సార్? ఒక కస్టమర్ మనకు దొరికిందని చెప్పంటే అదృష్టంగా ఫీల్ కావాలి. ఆ కస్టమరే రేపొద్దున ఎటువంటి బిజినెస్ని తీసుకొస్తాడో, మీ ఆర్గనైజేషన్ ఎట్లా గ్రో అయ్యేలా చేస్తాడో తెలియదు. కాబట్టి అతనికి సర్వీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ సార్? నో? అండ్ డేటా అనాలిసిస్ టోటల్ మనం ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాం, ఎలా స్టార్ట్ చేసాం, ఎంతమందికి మనం ప్రోడక్ట్ని సేల్ చేస్తా ఉన్నాం, ఎంతమందికి సేల్ చేసాం, టోటల్ ఎంతమంది కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు, ఈ కస్టమర్స్ అందరికీ ఏం సబ్జెక్ట్ కావాలి, వాళ్ళకి ఎగ్జాంపుల్ నేను 10 మందికి ఇచ్చాను, కస్టమర్స్ ఉన్నారు, 10 మంది కస్టమర్స్ ఉన్నారు, ఈ 10 మంది కస్టమర్స్కి వాళ్ళు వాడుతున్న ప్రోడక్ట్కి సంబంధించి ఇంకోసారి నాలెడ్జ్ ఏమైనా ఇప్పించచ్చా, వాళ్ళతో ఒక ఎనాలిసిస్, ప్రోడక్ట్ ఎనాలిసిస్ సంబంధించి ఏమైనా చిన్న మీట్ లాగా జూమ్ మీటింగ్ పెట్టుకోవచ్చా, వాళ్ళు ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు ఎలా ఉంది, ఏ విధంగా ఉందని చెప్పని. డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్ ముందేం చేస్తాడమ్మా, ఎలా ఉందా చెప్పండి అంటారా లేదా సార్, అంటారా లేదా? డాక్టర్ ఏమంటాడు, అది అయిపోయిన తర్వాత చెప్పండి అమ్మా అంటాడు ముందు, లేదా డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడా? లాస్ట్ ఒక 15 రోజులు మెడిసిన్ వాడుతా ఉన్నారు, మెడిసిన్ ఎలా పనిచేసింది, ఏ విధంగా ఉంది, ఏమైతుందంటే సార్ ఇలా నేను వాడుతున్నాను, ఇలా వాడేటప్పుడు ఇలా ఉంది, బాగుంది సార్, ఈ టాబ్లెట్ వేసుకుంటే మంటగా ఉంది, ఈ టాబ్లెట్ వేసుకుంటే బాగుంది, అవునా కదా? అనాలిసిస్ చేయాలి మనం కూడా. ప్రోడక్ట్ ఇచ్చాము, ఒక 6-7 మెంబర్స్కి ఇచ్చాం, ఆ 6గురికి ఆ ప్రోడక్ట్ కస్టమర్స్ మనకి. ఇప్పుడు ఆ కస్టమర్స్కి ఏం చేయాలి మనం? అక్కడ చెప్తున్నావు 10 days అయింది, 15 days అయింది, ఒక్కసారి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలి.
పర్సనల్ గా మాట్లాడే మళ్ళీ వాళ్ళందరినీ మనం ఏం చేసుకోవాలి అక్కడ ఒక్కసారి దీని మీద సబ్జెక్ట్ ఇప్పించడానికి ఎవరైతే ప్రోడక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్స్ తో ఒక చిన్న జూమ్ పెట్టియాలి, వాళ్ళకి వివరంగా చెప్పాలి. అప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, ఇంకా కాన్ఫిడెన్స్ గా వాడతారు. ఎస్ఆర్ ఇంకా కాన్ఫిడెన్స్ గా వాడుతూ ఉంటారు. అప్పుడు ప్రోడక్ట్ గురించే మనం మాట్లాడతాం, అక్కడ ప్రోడక్ట్ యూజెస్ గురించే మాట్లాడతాం. ఇంకా కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. ఓకే, నాకు ప్రోడక్ట్ ఇచ్చింది దేవదాస్ గారు, నాకు ఇచ్చిన దేవదాస్ గారు మా రిలేషన్ అయినా కానీ ఆయనకి చెప్పే ప్రోడక్ట్ చెప్పే వాళ్ళు మాత్రం సమ్ ప్రొఫెషనల్స్ వెనకాల ఉన్నారు అని చెప్పిన విషయం అర్థమైంది. అవునా కదా సార్? మనకు కావాల్సిన డేటా అనాలిసిస్ ఇది. క్లియరా సార్? అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, అనాలిసిస్ చేశామో దానికి తగ్గట్టుగా ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఓన్లీ ఫర్ డిస్ట్రిబ్యూటర్కి సొల్యూషన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. కంపెనీ ప్రోడక్ట్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ప్రోడక్ట్ దానికి ఇన్వైట్ చేయటం, దాంట్లో తీసుకొని రావటం, కంపెనీ టెస్ట్ మోనియల్స్ ఉన్నాయి, టెస్ట్ మోనియల్స్ వాళ్ళకి షేర్ చేయటం. ఏది మనం ఎవరికైతే ప్రోడక్ట్ సేల్ చేసామో వాళ్ళందరికీ కంపెనీ టెస్ట్ మోనియల్స్ షేర్ చేయటం. సరే, ఇలా డిఫరెంట్ ఏరియాలు ఇలా వాడుతున్నారని చెప్పి తెలియజేయటం, ఇవన్నీ ఏంటి ఇంపార్టెంటే కాదా? కానీ ఇక్కడ మనం ఒక ప్రోడక్ట్ సేల్ చేయటం కాదు ఇంపార్టెంట్, సేల్ చేసిన ప్రోడక్ట్ ఉన్న వ్యక్తి కంటిన్యూగా మనతో రిలేషన్ ఉంచేలాగా చేయటం ఇంపార్టెంట్, ఉండేలాగా దాన్ని ఆ రిలేషన్ బిల్డ్ చేయడం ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఫైనల్ గా అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్ ఏంటి సార్? ఈ అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్ సేమ్ ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకోండి. నేను దేవదాస్ గారికి ఒక ప్రోడక్ట్ని సేల్ చేశా, నాడు చూపిస్తా ఉన్న కాంటాక్ట్ లో ఉన్న ప్రోడక్ట్ బాగా వాడుతున్నాడు, ఇంకో ప్రోడక్ట్ వాడిండు, ఇంకో ప్రోడక్ట్ వాడిండు, ఇంకో ప్రోడక్ట్ వాడిండు, ఇంకో ప్రోడక్ట్ వాడిండు. ఎన్ని? 4 ప్రోడక్ట్లు వాడిండు. 4 ప్రోడక్ట్లు వాడిన ఆయనకి ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతా ఉన్నా. ఏంటిది అది? అతను ఇప్పుడు దాకా నాకు కస్టమర్గా ఉన్నాడు. నాకు కస్టమర్గా ఉన్న తన్ని ఇంకొంత బిజినెస్ లోకి ఇన్వాల్వ్ చెయ్యాలని చెప్పానంటే తనకి డైరెక్ట్ గా కాంపెన్సేషన్ ప్లాన్ అవసరంలా, ఆ కస్టమర్కి కాంపెన్సేషన్ ప్లాన్ అవసరం, బిజినెస్ ప్లాన్ అవసరంలే. ఏం చెప్పాలి సార్, మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు 4 ప్రొడక్ట్స్ వాడుకున్నారు, 4 నెలల నుంచి వాడుకున్నారు, ఇప్పుడు మీరు చెప్పండి నిజంగా ప్రోడక్ట్ మీకు ఎలా ఉపయోగపడింది, ఏ విధంగా ఉంది, ఏంటి అని చెప్పన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు నందోపేంద్ర గారు? ప్రోడక్ట్ ఉపయోగం లేకపోతే మొదటి నెలలోనే ఆపేసేవాడిని కదా, 4 నెలలు వాడుతున్నా, బాగుంది కాబట్టి వాడినా కదా, బాగుంది కదా మీతో చెప్పంటారు. సార్ ఇప్పుడు దీన్ని మరి బాగుంది మీకు ఓకే, మరి అలాగనే మన ఫ్యామిలీలో కానీ మన రిలేషన్లో కానీ ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరైనా ఉన్నారా సార్ అని? ఎందుకు లేరా, బాగా మా మామ ఉన్నాడు, మా అత్త ఉంది, మా బాబాయ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉండని చెప్పి అంటాడు. మరి ఈ మంచి విషయాన్ని మనం షేర్ చేసుకోవచ్చా వద్దా లేదా సార్? ఈ మంచి విషయం చేసుకోవాలి. ఎస్ సార్, షేర్ చేసుకోవాలా వద్దా అని చెప్పినప్పుడు ఏమంటారు? కంపల్సరిగా షేర్ చేయాలని చెప్పి అంటారా లేదా? అన్నప్పుడు ఆయనకి క్రాస్ సెల్లింగ్ ఏంటిది? ఓకే సార్, ఓకే సార్, క్రాస్ సెల్లింగ్ ఏం చేయాలి మనం అక్కడ? దేవదాస్ గారు మీకు నేను 4 ప్రోడక్ట్లు ఇస్తున్నా. ఎన్ని? 4 ప్రోడక్ట్లు ఇస్తున్నా. ఈ 4 ప్రోడక్ట్లు మీరు సేల్ చేయండి. ఈ 4 ప్రోడక్ట్లు సేల్ చేయండి. మీరు వాడుకోవడానికి ఇంకో ప్రోడక్ట్ ఫ్రీ సార్. మీరు వాడుకోవడానికి ఇంకో ప్రోడక్ట్ ఫ్రీ. 4 ప్రోడక్ట్లు కన్నా మీరు రిఫర్ చేస్తే మీకు నేను ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాను. ఇట్ ఈస్ కాల్డ్ అండ్ క్రాస్ సెల్లింగ్. సార్ ఉపయోగం ఉంటుందా లేదా దేవదాస్ గారు? ఉపయోగపడిద్దా లేదా? 4 ప్రోడక్ట్లు ఇప్పుడు సేల్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆల్రెడీ యూజ్ చేశాడు కదా, తను యూజ్ చేసిన ప్రోడక్ట్ ని కాంపిటెంట్కి చెప్తాడా చెప్పడా? ఇలా మనం అందరం ఉన్నాం సార్, ప్రోడక్ట్ మనకి రిజల్ట్ అనిపిస్తేనే కదా మనం బిజినెస్ స్టార్ట్ చేసింది. సార్ కలీం గారు అవునా కదా? ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. కలీం సార్ అవునా కదా? ప్రోడక్ట్ మనకి అనిపిస్తే చేసినామా లేదా చేస్తారా మీరు? అవును సార్, అవును సార్. క్లియర్ కదా? అంటే ఇక్కడ మనకి ఏం కావాలని చెప్పండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మనకి సేల్స్ ని పెంచుకోవడానికి మనతో పాటు కస్టమర్ ని కూడా ఒక సేల్స్ గా తీసుకురావాలి అని చెప్పానంటే క్రాస్ సెల్లింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం దయచేసి 4+ సేల్ చేశారు. ఇప్పుడు సేమ్ దేవదాస్ గారు చెప్తా ఉన్నాను,
సార్ దేవదాస్ గారు మీరు 4 ప్రోడక్ట్ సేల్ చేయండి, 1 ప్రోడక్ట్ మీకు ఫ్రీ వస్తుంది అని చెప్పి అన్నప్పుడు తన ఆలోచన ఏ విధంగా ఉంటుంది? అదే ఒక ప్రోడక్ట్ ని డబల్ త్రీ డబల్ కరెక్ట్ సార్, కరెక్ట్. డబల్ త్రీ ఇప్పుడు పర్చేజ్ చేశాడు. ఇప్పుడు అదే ప్రోడక్ట్ అతనికి ఫ్రీ వస్తుందని చెప్పానంటే సేల్ చేస్తాం సార్, కంపల్సరీ క్లియర్. ఇది సేల్ చేస్తాం. ఇప్పుడు ఎస్ సార్, ఇది ఇప్పుడు మనకి క్రాస్ సెల్లింగ్ లో కూడా మనం ఏం చేయాలి? మన కస్టమర్ కి అలాగనే ఉంచుదాం. ఆ కస్టమర్ లేదు, నా కస్టమర్ ఎప్పుడు కస్టమర్ లాగా ఉండాలని చెప్పానంటే ఇలా అందరికి నాలెడ్జ్ అనేది అంత ఈజీగా లేదు సార్. ఈజీగా అందరికి అన్ని చేతులు వచ్చేసినాయి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన బాటిల్ మీద ఉన్న నెంబర్కే ఫోన్ చేస్తారు వాళ్ళు. అర్థమైందా సార్? ఇది మా నిజం సార్. చేసి వెళ్తున్నారు. అట్లా మీరు ఇచ్చిన బాటిల్ కూడా నెంబర్కే ఫోన్ చేసి సార్ ఈ ప్రోడక్ట్ నాకు కావాలి, ఎంత పడిద్దని అడుగుతున్నారు. నేను సార్ అవును సార్, అవును. కరెక్ట్ సార్. సరే మాకు ఇది తక్కువలో రావాలంటే ఏం చేయాలి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. రియల్ మీకు చెప్తా ఉన్నాను నేను. కాబట్టి ఇప్పుడు ఒక కస్టమర్ ని శాశ్వతంగా ఒక కస్టమర్ లాగా ఉంచుదామని చెప్పి ఉంచే పరిస్థితులు లేవు. కాబట్టి ఒక 4 ప్రోడక్ట్ సేల్ చేశారని చెప్పారంటే అతను వెంటనే సేమ్ రిటైల్ చేసేటువంటి ఆలోచన క్రాస్ సెల్లింగ్ లోకి అప్ సెల్లింగ్ లోకి తీసుకురావాలి. కరెక్ట్ సార్. అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్ ప్లీజ్ సార్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది మీ టీమ్తో అయినా కావచ్చు, కస్టమర్తో అయినా కావచ్చు. రిలేషన్షిప్ మీరు ఎంత రిలేషన్ బిల్డ్ చేస్తే, ఎంతగా వాడితో మాట్లాడుతూ ఉంటే మీ సేల్స్ అంత డెవలప్ అయితే, మీ టీం అంత డెవలప్ అయితే. ఇక్కడ రిలేషన్ బిల్డింగ్ నేను చూడమాక, అటు టీంతో చూడండి, అటు కస్టమర్తో చూడండి. మీ టీం ఒక 5 మెంబర్స్ ఉన్నారు. దయచేసి రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేయండి సార్. 1 టైం అన్న ఫోన్ చేయండి. మీ టీం 5 మెంబర్స్ ఉన్నారు, ఒక్కసారైనా కాల్ చేస్తారు. ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏంటి అని చెప్పనేది ఒక్కసారైనా మనం మాట్లాడాలి. టీంతో రిలేషన్ బిల్డ్ చేయాలి. లేకపోతే వాళ్ళ ఒక 10 గంటలు రియల్ చెప్తా ఉన్నా, మీ టీంలో మీ టీం పీపుల్ యొక్క వర్కింగ్ అవర్ మీకు యాడ్ అవుతుందని చెప్పానంటే ఎప్పుడు నేను చెప్తుంటా మన తల్లిదండ్రుల యొక్క పుణ్యం. అర్థమే సార్? వాళ్ళు చేసిన హార్డ్ వర్క్, వాళ్ళ కర్మ సిద్ధాంతం అనేది మనకి ఒక వ్యక్తి యొక్క వర్కింగ్ అవర్ యాడ్ అయ్యేలాగా అయింది. సో మనం ఏం చేయాలి? మన టీంలో ఉన్న వాళ్ళతో అజమాయిషీ చేయకూడదు, ఎప్పుడు కూడా అజమాయిషీ చేయకూడదు. ఆ టీంతో రిలేషన్ బిల్డ్ చేయాలి. తెలియని విషయాలు తెలియజేస్తుండాలి, ప్రాపర్ మాట్లాడుతుండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండాలి. ప్రతి చిన్న విషయానికి వాళ్ళని అభినందిస్తుండాలి. పిల్లల్ని అభినందించినట్టు అభినందిస్తూ ఉండాలి. వాళ్ళకి ప్రతిదీ తెలియజేస్తూ ఉండాలి. ప్రతి విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. వాళ్ళతో క్లోజ్ రిలేషన్ లో ఉండాలి. అలాగనే లైక్ సేమ్ కస్టమర్తో రిలేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. కస్టమర్ రిఫ్లెక్షన్ ఇంపార్టెంట్. కస్టమర్ కి కంప్లీట్ అనాలిసిస్ ఇంపార్టెంట్. అర్థమైంది సార్? ఇలాగైనా మనం రిలేషన్ బిల్డ్ చేయకపోతే, ఒకడు నా దగ్గరకు వచ్చిండు, నేను 100 సార్ ఇక్కడ అందరితో రిలేషన్ బిల్డ్ చేయకోకుండా నేను మహేష్ వచ్చిండు, మహేష్ చేసుకుని పోతాడు, నా అండర్లో ఉన్నాడు, చేసుకోవాలి కదా, వాళ్ళు చేయాలి కదా, వీళ్ళు చేయాలి కదా, మీ అందరూ మీరు పనులు చేసుకోవాలి కదా అని చెప్పానంటే కుదరదు. అర్థమైంది సార్? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా మనం ఏం చేయాలి? రిలేషన్ బిల్డ్ చేయాలి. వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, రిలేషన్ లో ఉండాలి. ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి, ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం, ఎలా కష్టపడుతున్నారు, ఏ విధంగా కష్టపడాలని చెప్పి అనుకుంటున్నారు, ఏం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. అర్థమైంది సార్? ప్రతి విషయాన్ని రిలేషన్ బిల్డింగ్ ఇంపార్టెంట్. అప్ లైన్ అండ్ డౌన్ లైన్ యొక్క రిలేషన్ అండ్ కస్టమర్ అండ్ రిటైలర్ యొక్క సేమ్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. రిలేషన్ బిల్డ్ చేయకపోతే ఒకసారి ప్రోడక్ట్ ఇచ్చేసినాం, అమ్మా అయిపోయిందిలే, నేను నా దగ్గర 4 కోట్లు పడి ఉన్నాయి, ఈ 4 కోట్ల ఒక ప్రోడక్ట్ పోయిందిలే అనుకుంటే ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఆల్ 80% పీపుల్ ఎలా ఉన్నారు అని చెప్పారంటే ప్రోడక్ట్ బయటికి పోయిందిలే అనుకుంటున్నారు. అదే సార్, 4 కోట్లు ఉన్నాయి, 4లో 1 మైనస్ అయింది, ఇంకా 3 ఉన్నాయి, 3లో 1 మైనస్, ఇంకా 2 ఉన్నాయి, 2లో 1 మైనస్ అయింది, ఇంకా 1 ఉంది, అయిపోయింది, అన్ని అమ్మేసిన. ఇదే అనుకుంటా ఉన్నారు సార్. ఒక ప్రోడక్ట్ పోయింది అని చెప్పానంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఒక సిస్టమ్, ఒక ఏరియా కవర్ కాబోతుందని చెప్పినటువంటి ఆలోచన మనకు కలగాలి. రిలేషన్ బిల్డింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రిజల్ట్ డ్రైవ్ అని ఇందా మీకు చెప్పాను. ఏంటి సార్ రిజల్ట్? ఏ రిజల్ట్? ఈ రోజు మీ ఆర్గనైజేషన్ ఒక పర్సన్ వచ్చిండు, ఈ వీక్ 1200 రూపీస్ తీసుకున్నాడు. 1200 రూపీస్ తీసుకున్నాడు, చిన్న విషయమా? 1200 రూపాయలు తీసుకున్నాడు, బ్రిలియంట్ బిగినర్ అయ్యాడు.
తనకి ఆ రిజల్టే ఎండ్ దాకా ఉండాలి. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో నాకు ఫస్ట్ ఇన్కమ్ 1000 రూపీస్ వచ్చింది. ఆ 1000 రూపాయలే నేను అప్పుడు ఆ కంపెనీలో 2.5 లాక్స్ చూడటానికి కారణమైంది. డ్రైవర్ నేను నడవడానికి కారణమైంది. అదేందా సార్? ఆ రిజల్టే. నేను నూరు సార్ మీకు ఫస్ట్ ఇన్కమే మీరు ఇక్కడ దాకా వచ్చేలా చేసిందా లేదా లేకుండా చేసిందా? అవునా కదా? ఎస్ సార్, అదే చెప్పండి. మీ ఫస్ట్ ఇన్కమ్ మిమ్మల్ని మోటివేట్ చేయలేదా నూరు సార్? ఎస్ సార్, ఫస్ట్ ఇన్కమే సార్. ఫస్ట్ ఇన్కమ్ నాది 423 రూపీస్. చూసారా? 423 రూపీస్ అంటే ఎంత బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయి ఉండాలా? ఎంత ఫీడ్ అయిపోయి ఉంటుంది అంటే అదే కదా ఇప్పుడు డ్రైవింగ్ ఫోర్స్. ఎస్ సార్, నో సార్. ఇవాళ ఇంత ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుంటూ నలుగురికి నాలెడ్జ్ ఇచ్చుకుంటూ వెళ్తుండే నూర్ మహమ్మద్ అనే వ్యక్తి, ఆ నూర్ మహమ్మద్ అనే వ్యక్తి డ్రైవింగ్ ఫోర్స్ ఏంది అక్కడ? ఫస్ట్ రిజల్ట్. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు మీ ఆర్గనైజేషన్లోకి వస్తున్నాడో ఆ వ్యక్తి, వచ్చిన వ్యక్తి ఉన్నాడా లేడో కూడా తెలియదు. వచ్చేంత వరకు ఓకే మహేష్, వచ్చేంత వరకు ఓకే అయింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు మనకి. కనీసం వాళ్ళ కేవైసీ సబ్మిట్ అయినవో లేవో తెలియదు. ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్నారు, పాపం ఏడుండో తెలియదు. మాట్లాడినమా మాట్లాడలేదా, అతను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని చెప్పనే మినిమం నాలెడ్జ్ మినిమం కూడా మనం ఇప్పించట్లే. ఇంకా రిజల్ట్ ఎక్కడిది? అది ప్రోడక్ట్ రిజల్ట్ అయినా కొంతమంది తీసుకున్న తర్వాత రియల్ చెప్తున్నాను సార్, ప్రోడక్ట్ రిజల్ట్ విత్ ఇన్ 1 వీక్ లో కంపల్సరిగా వాళ్ళ బాడీలో చేంజ్ చూస్తారు. వేదాస్ ప్రో పల్స్ నుంచి నేను అంత ఎష్యూర్ మీకు ఇస్తాను. కాదా చెప్పండి, మీరే చెప్పండి. విత్ ఇన్ 1 వీక్ లోనే చెప్తారా లేదా? ఏదో సింటమ్ చెప్తారా లేరా? సార్ ఇది వాడినప్పుడు ఇలా ఉంది అని చెప్పి చెప్తారా లేరా? గ్యారంటీ చెప్తారు విత్ ఇన్ వీక్ లోనే. ఇట్ ఈస్ అ రిజల్ట్ డ్రైవెన్. ఆ రిజల్ట్ మనం ఏం చేయాలి? ముందు నడపాలి, వెళ్ళేలాగా చెయ్యాలి, మాట్లాడుతూ ఉండాలి. ఒక వ్యక్తి బిజినెస్ లోకి వచ్చాడు, ఫస్ట్ వీక్ ఇన్కమ్ తీసుకున్నాడు. ఆ ఇన్కమే అతనికి డే బై డే తను అనుకున్న లక్ష్యానికి పోయేలా చేయాలి. ఎవరో చూస్తున్నాం, ఏదైనా చూడాలని చెప్పానంటే ఎవరైతే పైన మానిటరింగ్ చేస్తారో ఆయన చూడాలా. ఎవరు సార్? పైన ఉన్నాయని చూడాలా. నాది కాదు. నేను తీసుకుపోయినా 100 సార్లు పరిచయం చేసిన, 100 సార్లు ప్రజెంటేషన్ విన్నాడు, లాగిన్ అయ్యింది. ఎవరు? పాండు గారిని తీసుకుపోయి 100 సార్లు పరిచయం చేసిన, మాట్లాడిండు, 100 సార్లు లాగిన్ చేసిండు. ఇక నాకు సంబంధం లేదు, 100 సార్లు చూసుకోవాలి. ఫ్రెండ్ ఏం చెప్పాలా, లాగిన్ చేయాలా, మళ్ళీ ఫాలోఅప్ చేయాలా, అన్నీ మాట్లాడాలా. నేనేం లేదు ఇక నా పరిచయం, నాదేంది పరిచయం చేయటమే నా పని. ఇంకొక కొత్త ట్రెండ్ ఏంటంటే ఆ పరిచయం చేయడం కూడా ఉండదు, డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ పంపించేస్తారు. మాట్లాడుకోండి మీరు. ఇంకా అప్డేట్ వర్షన్ వచ్చిందంట. అదే సార్, నేమ్ లిస్ట్ పెట్టమంటాం కదా. నేమ్ లిస్ట్ ఎవరు పెడుతున్నారు? అప్లై పెడతారు నేమ్ లిస్ట్. నా నేమ్ లిస్ట్ మొత్తం అదే కదా న్యూ ట్రెండ్. అంటే ఇలా అప్డేట్ అవుతున్నారు. సో దయచేసి మీ అందరూ చెప్తా ఉన్నారు, రిజల్ట్ నడపాలి అని చెప్పానంటే, మీ టీం సక్సెస్ కావాలంటే టీంలో 5 ఉన్నా 10 మంది ఉన్నా వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడండి. వాళ్ళకు వచ్చిన రిజల్ట్ నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళేలాగా ప్రయత్నం చేయండి. వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ప్రాపర్ గా బిల్డ్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఒకళ్ళు చూపిస్తా ఉన్నాడు. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ. అవును కదా? రిలేషన్ బిల్డ్ అయితే ఏమైంది సార్? అది ఎక్కడ దేనికి కనెక్ట్ అవుతుంది చూడండి. అక్కడ రిలేషన్ దేనికి కనెక్ట్ అవుతుంది? ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అని చెప్పి అంటున్నాను. ఏంటిది ఎమోషనల్ ఇంటెలిజెన్సీ సార్? 2 మైండ్లు ఒకే ధోరణిలోకి రావాలని చెప్పానంటే, మనకి ఫ్రెండ్స్ 10 మంది ఉంటారు, కానీ ఆ 10 మందిలో ఒకటే బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. అవునా కదా? ఫ్రెండ్స్ 10 మందే, కానీ దాంట్లో ఒక్కరితో ఎందుకు మాట్లాడుకుంటాం? ఒక్కరితో అన్ని విషయాలు ఎందుకు క్లియర్ చెప్తూ చెప్పండి? దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళిద్దరి మధ్య. ఆ తెలివితేటలు అనేవి, ఆ నాలెడ్జ్ అనేది, ఆ భావనలు అనేవి అక్కడ కనెక్ట్ అవుతాయి. అవునా కదా? 10 మంది ఫ్రెండ్స్లో 10 మందితో మాట్లాడతావా? ఒకరితోనే కదా. ఇక్కడ మనకి బిల్డ్ కావాల్సింది ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పనేది, అది బిల్డ్ కావాలి. అప్లైన్ అండ్ డౌన్లైన్ అని చెప్పానంటే, ఎప్పుడు కూడా నా అప్లైన్ నా సక్సెస్ గురించే మాట్లాడతారు అని చెప్పినటువంటి ఆలోచన అతను రావాలి. ఎప్పుడు నా అప్లైన్ నా గురించే మాట్లాడతాడు, నా గురించి ఆలోచిస్తాడు, నా సక్సెస్ గురించి ఆలోచిస్తాడు అని చెప్పిన రిలేషన్ బిల్డ్ కావాలి.
అలాగనే అప్లైన్ కూడా తన టీం గురించి ఆలోచించాలి, తన టీం సక్సెస్ గురించి ఆలోచించాలి, తన కస్టమర్ గురించి ఆలోచించాలి. అర్థమైంది సార్? ఒక రిటైలర్, మనం రిటైల్ చేస్తా ఉన్నాం, రిటైలర్ గా రిటైల్ చేస్తా ఉన్నాం, కస్టమర్కి ఇచ్చినాం, ఆ కస్టమర్ తోనే ఎక్కువసేపు టైం గడుపుతూ ఉండాలి, కస్టమర్ తోనే మాట్లాడుతూ ఉండాలి. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది. అదే సార్, ప్రతి విషయాన్ని ఆ ఫాలోఅప్ ని అవన్నీ మాట్లాడి చూస్తున్నప్పుడు ఆ బాండింగ్ ఎలా అయిపోవాలి, ఏ చిన్న విషయాన్ని డిస్కస్ చేసే అంతగా క్లోజ్నెస్ అనేది మనకి ఇప్పుడు రిలేషన్ కావాలి సార్. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావడం అంటే చిన్న విషయం కాదు సార్. అర్థమైందా? చిన్న విషయం కాదు. ఇవాళ ఎవరైతే ట్రస్ట్ ని, ఎవరైతే రిలేషన్ ని, ఎవరైతే ఓపెన్ హార్టెడ్ గా మిగతా ఉంటారో, ఓపెన్ హార్టెడ్ గా మిగతా ఉండగలుగుతారో, ఎంటీ గ్లాస్ లాగా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇవాళ మారిపోయింది, అందరిది గ్లాసులు ఫుల్ అయినాయి. అర్థం సార్? అందరి మైండ్లు ఫుల్గానే ఉన్నాయి, ఎస్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్ మీద, మిగతా అన్నింటిలో కాదు, మళ్ళా దీని మీదనే. కాబట్టి మనం ఇప్పుడు ఎంత ఎమోషనల్, ఎంత రిలేషన్షిప్, ఎంత సర్వీస్ ఓరియంటెడ్, ఓపెన్ హార్టెడ్, ఎంత కలిగితేనే అవుతుంది. సో ఇది ఎవరికైతే బిల్డ్ అవుతుందో, ఈ ఎమోషనల్ రిలేషన్షిప్ అనేది ఎవరైతే బిల్డ్ చేయగలుగుతారో, ఆ ఇంటెలిజెన్స్ ని బిల్డ్ చేయగలుగుతారో, రియల్ చెప్తున్నా సార్, మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అండ్ డిజిటల్ ట్రస్ట్ బిల్డింగ్ అంటుంది. అదే సార్, ఈ రోజు జరుగుతుంటే టాపిక్ మొత్తం మీరు చూడండి. సర్వీస్ ఓరియంటెడ్, రిజల్ట్ డ్రైవెన్, ఎమోషనల్ కనెక్షన్, ఇది మాత్రమే కస్టమర్ కానీ టీమ్ కానీ ఇదే. డిజిటల్ ట్రస్ట్ బిల్డింగ్ మీన్స్ ఇవాళ మారుతున్న సమాజానికి మనం కూడా అప్డేట్ అయ్యాం. ప్రతి విషయాన్ని క్లియర్ గా తెలియజేస్తా ఉన్నాం, ప్రతి విషయాన్ని ఇమ్మీడియట్ గా టీమ్ కి తెలియజేస్తా ఉన్నాం. ఏ మార్పు జరిగినా, ఏ రిజల్ట్ జరిగినా మనం మన గ్రూప్ ని అప్డేట్ చేస్తా ఉన్నాం, టీమ్ ని అప్డేట్ చేస్తున్నాం, తెలియజేస్తా ఉన్నాం, యాక్టివ్ గా ఉంటున్నాం, గ్రూప్ లో యాక్టివ్ గా ఉంటున్నాం. అదే సార్, ఎవరు గ్రూప్ లో ఉన్నారో తెలియదు. ఆ గ్రూప్ లోకి, కొన్ని గ్రూపుల్లోకి రియల్ చెప్తా ఉన్నా, ఒక టాప్ మోస్ట్ ప్రెజెంటర్ ఒక పోస్ట్ పెట్టినా గానీ కనీసం సార్ ఓకే మేము అటెండ్ అవుతున్నాం చెప్పి తమ్ము పెట్టేవాళ్ళు కూడా లేరు. అదే సార్, ఒక పోస్టర్ వచ్చిందని చెప్పానంటే రియల్ చెప్తున్నా, అదే మాకు ఒక 5-6 years వెనక్కి వెళ్తే ఒక పోస్టర్ వస్తే పండగ, గ్రూప్ లో ఒక పోస్టర్ వస్తే రియల్ చెప్తా ఉన్నా పండగ చేసుకునేవాళ్ళు. అబ్బా ఈసారి ప్రోగ్రామ్ ఉంది హైదరాబాద్ లో, దుమ్ము దులిపేయాల ప్రోగ్రామ్, ఈసారి ట్రైనింగ్ ఉంది ఒక ప్రోగ్రామ్ లో, పలానా దగ్గర ట్రైనింగ్, పలానా పర్సన్ ట్రైనింగ్ పెడుతుందని చెప్పానంటే రియల్ చెప్తున్నా సార్, ఆ ట్రైనింగ్ కి 1 week నుంచి ప్రిపరేషన్ ఉండేది. ఆ ట్రైనింగ్ రోజు అన్ని పనులు బంద్, అడ్వాన్స్ బుకింగ్, ఏ పనులు లేవు. అడ్వాన్స్ బుకింగ్ సార్. ముందే అన్ని రకాలుగా అడ్వాన్స్ బుకింగ్, ఫస్ట్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని ఆ పర్సన్ మళ్ళీ దాంట్లో కూడా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పోయేవాళ్ళమా నువ్వు సార్, ఫస్ట్ పోయి ముందు కూర్చోవాలా, ముందున్న రోజే కూర్చోవాలి అంతే. ఇక లేదంటే సీట్లు దొరకవు, వెనకాల నిలబడి చూడాలి. అంటే ఆలోచించండి, ఒక పోస్ట్ వస్తే ఏ విధంగా ఉంటుంది. నువ్వు సార్ మీద చెప్పింది ఆ ప్రోగ్రామ్ 10 గంటలకు అని చెప్పానంటే 9 గంటలకు ఇంక లోపల ఊపుతా ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటారు, పోయి టపా పోయి బ్యాగ్ తీసుకుపోయి వేసుకుని బ్యాగ్ ఆపుకుని సీట్ ఆపుకుని పోయి అప్పుడు దూరం ఉంటుంది కదా జర్నీ చేసి, అప్పుడు పోయి మొహం కడుక్కొని అన్నీ చేసుకొని మళ్ళీ పోయి అక్కడ పోయి కూర్చొని అప్పుడు ప్రోగ్రామ్ ఉండేది. అర్థమవుతుంది సార్? అంటే ఇక్కడ ఒక డిజిటల్ ట్రస్ట్ బిల్డింగ్ అని మీన్స్ అన్ని విషయాలు తెలియజేయాలి, ఎంకరేజ్ చేయాలి, చెప్తా ఉండాలి, టీంకి ఏం కావాలో అది ఇస్తూ ఉండాలి. పలానా వ్యక్తి మన గ్రూప్ లో ఉన్నాం, ఆ గ్రూప్ లో ఎవరు వాయిస్ ఇంటర్ని కాదు, అలా ముకుంద్ ఒక పోస్ట్ వచ్చింది, చౌడేశ్వర్ ఒక పోస్ట్ వచ్చింది, రూపగౌడ ఒక పోస్ట్ వచ్చింది, మీనాక్షి ఒక పోస్ట్ వచ్చేసింది, పాండు ఒక పోస్ట్ వచ్చింది, నూర్ మొహమ్మద్ ఒక పోస్ట్ వచ్చింది, అదే సార్ నందు ఉపేందర్ ఒక పోస్ట్ వచ్చింది. ఎవరు వాయిస్ పెడుతున్నారు? కనీసం కొత్త వాళ్ళకి తెలియదు, కొంతమంది తెలియదు. గ్రూప్ లో రోజు రోజుకైతే పీపుల్ యాడ్ అవుతారు కదా, అందరికీ తెలియదు కదా. ఒక పోస్ట్ వచ్చింది, సార్ సోన్సో నూర్ మొహమ్మద్ గారి యొక్క ప్రోగ్రామ్ జరుగుతుంది, సోన్సో ఈయన క్యారెక్టర్ ఇది, ఇలా చెప్తాడు, ఈ విధంగా చెప్తాడు, సో దయచేసి ఈ ప్రోగ్రామ్ కి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోండి, ట్రైనింగ్ ఉంది ఉపయోగించుకోండి,
ఫిజికల్ గా వస్తున్నాడు, దయచేసి రాండి, కలవండి. సార్ ఎవరైనా కనీసం తొంపెట్టోళ్ళు ఉండరు. ఒకసారి మీరు గ్రూప్ చూడండి. ఈవెన్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉన్న మనకి ఆల్మోస్ట్ 82 మెంబర్స్ మిగతా వచ్చి ఉన్నారు. ఈ 82 మంది ఎన్నిటికి తొంపెట్టారు? ఏం లేదు. అర్థమే సార్. సో డిజిటల్ ట్రస్ట్ బిల్డింగ్ అని యువర్ టీమ్. మనం యాక్టివ్గా ఉన్నాం, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉన్నాం, ప్రోగ్రాంలో యాక్టివ్గా ఉన్నాం. వీడియో మోడ్లోకి రాండి 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 అంటారు. ఎందుకంటారు వీడియో మోడ్లోకి రాండి 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 అని చెప్పని? ఆరా పవర్ సార్. మళ్ళీ మీకు చెప్తున్నా, డిజిటల్ ఆరా పవర్. డిజిటల్ ఆరా పవర్. ఇలా ఆరా పవర్ అంటే ఇంత ముందు ఒక వ్యక్తి దగ్గర పోయి మనం కూర్చుంటే ఆరా పవర్ వచ్చేది. ఇలా అలా కుదరట్లే మనకి. డిజిటల్ ఆరా పవర్ కావాలి మనకి. అర్థమైంది సార్. అప్డేట్ అయింది. దాంట్లో కూడా ఒక రిలేషన్ బిల్డ్ కావాలి. క్లోజ్గా పోయి పర్సనల్గా కలవాలంటే మనకి అన్ని చోట్ల పాసిబుల్ అవుతుందా? కుదరదు కదా. డిజిటల్ ఆరా పవర్ ఓపెన్ చేయాలి, టీమ్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, ఏ ఇబ్బంది లేదని చెప్పిన విషయం తెలియజేయాలి. ప్రతి విషయాన్ని మళ్ళీ చెప్తున్నా సార్, మీరు ఎంత యాక్టివ్గా ఉంటే, ఎంత ఎనర్జెటిక్గా ఉంటే మీ ఆర్గనైజ్ అంత బిల్డ్ అవుతుంది. మనమే అన్నిట్లో చెప్పబడి ఉన్నాం అనుకోండి. అర్థం సార్. మనమే అన్నిట్లో చెప్పబడి ఉన్నాం అని చెప్పంటే మనతో టీం వచ్చేవాడు కూడా, అరే పలానా చూస్తే ఆ సార్ అలా చేస్తుండు, ఇలా చేస్తుండు, నాకు దొరికిన అప్పుడని ఇలా ఉన్నాడు రా అని చెప్పని తల బాదుకుంటాడు. అదేనా సార్. ఇంట్లో కూడా పేరెంట్స్ ఎంత యాక్టివ్గా ఉంటే, ఎంత హుషారుగా ఉండి పిల్లల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే, నానా అని చెప్పని దగ్గర తీసుకుంటా ఉంటే వాళ్ళు అంత యాక్టివ్గా ఉంటారు. అదేనా సార్. మనం ముచ్చుమొహం పెట్టుకొని మనమే పోయి ఒక మూలనాటు కూర్చుని ఉన్నామని చెప్పి అనుకోండి, నవ్వుకుంటే ఏమైనా చెప్పాలన్నా చెప్పరు పిల్లలు. అదే సార్. మాట్లాడరు. ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చి నానా సంతకం పెట్టాలని చెప్పారు, నీ సంతకం వాళ్ళే పెట్టుకుంటారు. సిగ్నేచరు ఉంటాడా ఏం కాలేదు పెట్టుకుంటారని చెప్పి వాళ్ళే పెట్టుకుంటారు. మనం ఎప్పుడైతే క్లోజ్ గా మాట్లాడుతూ ఉన్నామో, ఒక మార్క్ తక్కువ వచ్చినా కానీ నాన్న ఏమన్నాడు, నాకు ఓకే ఏం కావాలో సజెషన్ ఇస్తారని చెప్పి అనుకున్నప్పుడు దగ్గరకు వచ్చి నాన్న ఇది ఈసారి తగ్గని, ఇంకోసారి నాకు మార్క్స్ వస్తాయని చెప్పి అంటారు. అవును కదా సార్. ఇంకోసారి పెంచుకుంటా అని చెప్పని అంటారు. క్లోజ్నెస్ ఉంటుంది, భయపడరు, ఫీల్ గారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎవరు ఒక ట్రస్ట్ బిల్డ్ చేయట్లా, ఒక ఆర్గనైజేషన్ లో ట్రస్ట్ బిల్డ్ చేయట్లా, ఒక ఆర్గనైజేషన్ యాక్టివ్ చేయట్లా, టీం పీపుల్ యాక్టివ్ చేయట్లా. అయిపోయింది. ఆ గ్రూప్ లో పెట్టేశాం, ఎవరో ఒకరు గ్రూప్ లో ఉంటారు కాబట్టి ఇంటిమేషన్ ఇస్తాడులే, జూమ్ లింకా వాళ్ళు పంపిస్తారులే, మా పైన పంపిస్తాడులే, నేనేది పంపించాలా? జూమ్ లింక్ వచ్చింది, ఎంతమంది స్టేటస్ పెట్టుకుంటారు సార్? జూమ్ లింక్ వచ్చింది, ఎంతమంది స్టేటస్ పెట్టుకుంటారు? ఆగిపోయింది అనుకుంటారా? నా స్టేటస్ మీరు ఎప్పుడైనా చూడండి. ప్రోడక్ట్ నా స్టేటస్ ఉంటుంది, జూమ్ లింక్స్ నా స్టేటస్ ఉంటాయి. ఎంతమంది పెట్టుకుంటారు అని చెప్పి ఏం లేదు. ఎందుకు పెట్టుకోవాలా? అది మా ప్రోగ్రాం కాదు కదా సార్. నీ ప్రోగ్రామ్ నా ప్రోగ్రామ్ ఏం లేదు. కంపెనీ ప్రోగ్రాంలు ఏంటి సార్? కంపెనీ ప్రోగ్రామ్స్. అన్ని ప్రోగ్రామ్ని మనం ఎంకరేజ్ చేయాలి. అన్నిటిలో మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి. అది ఏమైందంటే మనకి తెలియకుండానే మన కొన్ని వాటికి దగ్గర చేస్తారు. నాది అనుకున్నప్పుడు కొన్నిటి వరకే, మనది అనుకున్నప్పుడు అన్నిటికీ దగ్గర అవుతుంది. అర్థమే సార్. నాది అనుకుంటే నువ్వు కొన్నిటికే బౌండరీ పెడుతున్నట్టు అర్థం. ఇది మనది అని చెప్పి అన్నప్పుడు అయిపోతుంది. కన్నడ వచ్చింది, తెలుగు వాళ్ళు స్టేటస్ పెట్టండి. తెలుగులో వచ్చింది, కన్నడ వాళ్ళ స్టేటస్ పెట్టండి. హిందీ వచ్చింది, చెప్పలేము. ఎవరు మీ స్టేటస్ చూసి ఏందని చెప్పి అడుగుతారో. చిన్న మాట సార్. చెప్పమ్మా. కృష్ణ గారు టోటల్ మన కంపెనీ ఉన్న పోస్టర్స్ అన్ని, జూమ్ మీటింగ్ అన్ని ఉంటే చాలా మంది నాకు కాల్ చేసి, మీ ఆయన ఏందమ్మా ట్రైన్ డబ్బాలాగా అన్ని పెడుతున్నారు అంటే, నేనన్నా మీరు స్టడీ చేయండి అని చెప్పాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ మా. అలా మిగతా ఉంటున్నారు కాబట్టి ఇంకొకటి చెప్తాను, నాకు కూడా దగ్గర అవుతా ఉంది. గమనిస్తూ ఉంటాం కదమ్మా, గమనిస్తూ ఉంటాం కాబట్టి నేను అది పేరు చెప్పనే గుర్తొస్తూ ఉంటుంది. పేరు చెప్పగానే ఎవరు ఏంటని ఇమ్మీడియట్ ఐడెంటిఫై అవుతూ ఉంటుంది. ఎక్కడ అనేది ఐడెంటిఫై అవుతుంటుంది. సేమ్ రీజన్. సో సార్ మీ అందరికీ చెప్తా ఉన్నా, డిజిటల్ ట్రస్ట్ బిల్డింగ్ ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్. ఒక గ్రూప్ని మీరు క్రియేట్ చేయగానే సరిపోలేదు, ఆ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి. ఆ గ్రూప్లో ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క వాయిస్ని తెలియజేయండి. మీరు ఒక ప్రోగ్రామ్కి వచ్చారు, ఆ ప్రోగ్రాంలో ఏం జరిగింది ఒక 10 పాయింట్లు రాసుకోండి. నేను 10 చెప్పినాయి, 10 పాయింట్లు చెప్పినాం. ఆ 10 పాయింట్లలో మీరు ఏ పాయింట్లు ఆల్రెడీ చేస్తున్నారు. సార్ ఈ రోజు వండర్ఫుల్ ప్రోగ్రామ్ జరిగింది, దాంట్లో ఒక 10 పాయింట్స్ నూరు గారు డిస్కస్ చేశారు. నా 10 పాయింట్స్లో
ఒక 4 విషయాలు నేను ఆల్రెడీ ఫాలో చేస్తున్నా సార్, మిగతా వాటిని చేస్తా అన్నప్పుడు టీంలో ఉన్న వాళ్ళకి అర్థమైంది కదా, 4 విషయాలు మా సార్ మా అప్లైన్ ఫాలో చేస్తున్నాడు, నేను కనీసం దాంట్లో 2-3 అన్నా ఫాలో చేయాలా? ఈ 10 ఫాలో చేస్తే మీరు అందరూ మాస్టర్లు అవుతారు సార్. కనీసం 2-3 అన్నా ప్రోగ్రామ్ అయిపోయింది. ఒక వాయిస్, లీడర్ లక్షణమే వాయిస్ సార్. తెలుసా, లీడర్ కూడా ఫస్ట్ గుణం ఏంటిది? వాయిసే కదా. వాయిస్ లేకపోతే లీడర్ ఎట్ అవుతాడు? ప్రోగ్రామ్స్ ఎవరైనా కావచ్చు, మీ డౌన్లైన్ ఒక ప్రోగ్రామ్ చేశారు, అప్రిషియేట్ చేయండి, ఒక వాయిస్ పెట్టండి. వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్ ప్రజెంటేషన్ చెప్పారు, రిలేషన్ బిల్డింగ్ వండర్ఫుల్ ప్రజెంటేషన్ చెప్పారు, చాలా బాగా చెప్పారు, అప్రిషియేట్ చేయండి. మీ అప్లైన్ చెప్పారు, థ్యాంక్ యూ సార్, మంచి నాలెడ్జ్ మాకు ఇచ్చారు అని చెప్పి అప్రిషియేట్ చేయండి, ఒక వాయిస్ పెట్టండి. తప్పేం లేదు, కానీ మీరు వాయిస్ ఇవ్వకపోతేనే మీలో ఉన్న లీడర్షిప్ బయటికి రాదు. అండ్ విత్ దిస్ స్కిల్స్ ది టీమ్ డస్ నాట్ just acquire on customers, it build a lifelong community. ఎస్ ఆర్ నో సార్? ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని విషయాలు అనేవి రియల్, మీరు మనస్ఫూర్తి చెప్పండి. విత్ ది స్కిల్స్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో వాటన్నిటి ద్వారా ది టీమ్ డస్ నాట్ జస్ట్ అక్వైర్ కస్టమర్స్. కేవలం ఆ టీం ఒక కస్టమర్స్ ఒక టీమ్ నో బిల్డ్ చేస్తాను కాదు, ఇట్ బిల్డ్ ఏ లైఫ్ లాంగ్ కమ్యూనిటీ. అవునా కదా? ఒక లైఫ్ లాంగ్ ఒక డిఫరెంట్ కమ్యూనిటీని మనం ఏర్పరచుకున్నట్ట కాదా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇంట్లో. మరి 100 సార్, నేను దాదాపుగా 5-6 కంపెనీలు మారా. ఏంటి సార్, 5-6 కంపెనీలు మారా. మరి ఎందుకని నాతోనే అలాగనే ఉన్నాడు సార్? ఎందుకున్నాడు? పండు గారు సేమ్ 5-6 కంపెనీలు మారిన అలాగనే ఉన్నాడు. అంటే ప్రభు గారు అలాగనే 5-6 కంపెనీలు మారినా ఉన్నారు. ఈవెన్ కృష్ణరాజు గారు నాతో పాటు 2వ కంపెనీ. థ్యాంక్ యూ అమ్మా. అంటే ఇలా నేను అది చేంజ్ అవుతున్నా కానీ ఎందుకున్నారు సార్? ఇక్కడ నా స్కిల్స్ ఏం కావాలో నా స్కిల్స్ నేను అప్డేట్ చేసుకుంటున్నా. టీం ఎలా యూనిటీ చేసుకోవాలో టీంని యూనిటీగా మిగతా ఉంచుకుంటున్నా. వాటన్నిటితో పాటు వాళ్ళ దగ్గర ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంటూ ఉన్నా. సేమ్ లైక్ 100 సార్ ఎన్ని కంపెనీలు మిగతా మాట్లాడుతున్నా అతనితో ఏ విధమైతే ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసుకుని ఒక తనతో రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ తనతోనే ఉన్నారు. అర్థమైందా సార్? ఇక్కడ ఏంటి అని చెప్పానంటే నువ్వు అనేది ఏంటిది, నీ సర్వీస్ అనేది ఏంటిది, అదే సార్, నీ ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఏంటిది, నీ రిలేషన్ బిల్డింగ్ ఏంటిది, నువ్వు ఏ ఎథిక్స్ తో ఉన్నావు, ఇట్ ఈస్ ఎ మ్యాటర్. అదే సార్, నేను కంపెనీ కూడా నేను చెప్పట్లే, నేను కంపెనీ పెట్టా. అదే సార్, ఈ కంపెనీని మీద చెప్పట్లే. ఫస్ట్ లీడర్స్కి కొన్ని క్యారెక్టర్స్ కావాలా. వాళ్ళు కంపెనీని చూడకూడదు. అర్థమైంది సార్? వాళ్ళు ఈ కంపెనీ ఆ కంపెనీని చూడకూడదు, లీడర్ని చూడగలగాల. లీడర్ యొక్క క్వాలిటీని చూడగలగాలి, అతనితో రిలేషన్ చూడగలగాల. అతనితో ఉంటే ఎక్కడ ఉన్నా మొన్న చెప్పిన ఒక ఎగ్జాంపుల్, ఏది అరబ్ కంట్రీస్ లో పోయి మంగళ షాప్ పెట్టడం, అక్కడ కూడా లీడర్ని బిలీవ్ చేసి వెళ్ళాలా. నా లీడరు అక్కడ కూడా నాకు ఆర్గనైజేషన్ బిల్డ్ చేయగలుగుతాడు అని చెప్పినటువంటి ఆలోచన కలిగించాలా. అక్కడ కూడా షేవింగ్ కిట్లు సేల్ చేయగలుగుతాడు అని చెప్పని నమ్మాలి వాళ్ళు. సార్ అవునా కదా? సో టీమ్ అందరికి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ రోజు మీకు ఏదైతే కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకున్నామో, ఏదైతే కొన్ని చెప్పుకున్నామో, ఏదైతే మనం డిస్కస్ చేశామో, దయచేసి ఒక వినటానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఇవి చాలా బాగుంటాయి, వినడానికి చాలా బాగుంటాయి. విన్నంతసేపు అబ్బా భలే గుందురా అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వస్తే సెల్లింగ్ అని చెప్పాను, కానీ మళ్ళీ ఇప్పుడు ఎస్తా నో అని చెప్పి అన్నారు అనుకోండి, నేనేం చేయలేను. అదే సార్, ప్రొడక్ట్ సేల్ చేయాలని చెప్పానంటే ఎంత చెప్పినా నేనా ప్రొడక్టా అని చెప్పి అనుకుంటే ఏం చేయలేము. ఇక్కడ నువ్వు ప్రొడక్ట్ని సేల్ చేయట్లేదు. అర్థమైంది సార్? ఒక రిలేషన్ బిల్డ్ చేస్తున్నావు, ఒక కొత్త వ్యక్తి దగ్గర నుంచి రిలేషన్ బిల్డ్ చేస్తున్నావు. ఇప్పటికి కూడా నీకు అక్కడ ఇంకా ఇదే ఆలోచన కలిగింది అనుకో, సెల్ అని చెప్పి అనగానే అవతల ఏమనుకుంటాడో, ఎలా అనుకుంటాడో, నన్ను ఏమనుకుంటాడో, ఏ విధంగా చూస్తాడో, ఏ రకంగా మనకి గెట్ చేస్తాడో, ఈ అన్ని ఆలోచనలు వచ్చాయి అని చెప్పానంటే మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ డిజిటల్ రంగంలో బతకలేవు. ఈ డిజిటల్ రంగంలో నేను కష్టపడతా, నేను అదే చేస్తా, నేను ఇదే చేస్తా, ఇది అయితే అని చెప్పానంటే కుదరదు. ఒక్కడే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత చేస్తున్నా, రియల్లీ చెప్తా ఉన్నా, కుటుంబానికి ఒక 3 పూట్ల ఏదో రకంగా పెట్టగలుగుతావు. వాళ్ళకి ఇష్టమైంది పెట్టలేవు. నేను ఓపెన్ చెప్తున్నా సార్, వాళ్ళకి ఇష్టమైంది మనం పెట్టలేము. కుటుంబాన్ని గడుపుతాం అంతవరకే. రేపు పొద్దున ఏదైనా చిన్న అవసరం వచ్చిందని చెప్పానంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాలి. ఇవాళ ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి కస్టమర్ రిలేషన్ని
ఏమైంది సార్, కస్టమర్ రిలేషన్ ఎక్కువ పెంచుకుంటామో, టీమ్ అనే రిలేషన్ ఎక్కువ పెంచుకుంటామో, దట్ పర్సన్ ఇస్ సక్సెస్ఫుల్ పర్సన్ సార్. ఎవరికైతే కస్టమర్ రిలేషన్ ఉందో, కస్టమర్ యొక్క సంఖ్య ఎక్కువ ఉందో, టీం యొక్క సంఖ్య ఎక్కువ ఉందో, అతడే ఇవాళ రియల్లీ చెప్తున్నా జనరేషన్ కి ఒక మంచి ఆదాయాన్ని ఇచ్చిపోయేటటువంటి పేరెంట్. ఇవి లేకోకుండా నేను హార్డ్ వర్క్ చేస్తా, నాది ఒక ఎంఏ అయిపోయింది, ఇంకో ఎంఏ చదువుతా, ఇక్కడ 8 గంటలు కష్టపడుతున్నా, ఇంకో దగ్గర పోయి ఇంకో 4 గంటలు కష్టపడతా, ఎట్టైనా నా కుటుంబాన్ని నెత్తిని ఇలా పెట్టుకుని ఇలా చూసుకుంటా అని చెప్పానంటే అర్థమైంది సార్. నేచర్ ఒక చిన్న వైరస్ చాలు మళ్ళీ తీసుకొని పోయి రోడ్డు మీద పెట్టాలి, అవునా కదా సార్? కానీ ఇవాళ ఎవరికైతే డిజిటల్ ఆస్తి ఉంటుందో, కస్టమర్ ఆస్తి ఉంటుందో, అర్థమైంది సార్, కస్టమర్ ఆస్తి ఉంటుందో, టీం అనే ఆస్తి ఉంటుందో, అది మాత్రమే మనకి నెక్స్ట్ మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి, మన ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి, మనతో పాటు ఉన్న వాళ్ళకి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు నూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వండి చంద్ర సార్కి. సో సచ్ ఏ ఫెంటాస్టిక్ సెషన్ టుడే. సో కంప్లీట్ మనము రీటైల్ చేయడానికి మనకి ఎలాంటి క్వాలిటీస్ కావాలి, రీటైల్ చేయడానికి మనం ఎలా తయారవ్వాలి, ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, మన ప్రొఫెచర్ ఎలా ఉండాలి, ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి, బట్ అన్నిటి గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పారు సార్. ఇందాక లాస్ట్లో ఒక వర్డ్ చెప్పారు, ఇవన్నీ వినడానికి బాగుంటాయి బట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటాయి సార్. కష్టమే ఉంటుంది, ఎందుకంటే 2.5 lakhs ఈజీగా రా సార్. సో 2.5 lakhs రావాలంటే ఇవన్నీ మనము కష్టపడితేనే వస్తాయి, ఇవన్నీ మనము ఇంప్లిమెంటేషన్ చేస్తేనే వస్తుంది. ఇది ఒక సిస్టమ్ సార్. ఈ సిస్టమ్ ప్రకారం వెళ్తేనే ఈ ఇండస్ట్రీలో మనం సక్సెస్ అవుతాము. సో కాబట్టి ఈ రోజు సెషన్లో చెప్పిన విషయాలన్నీ ఈ రోజు నుంచి మీరు పాటించడం మొదలు పెట్టండి. 52 వారాలు 52 weeks ఈ రోజు చెప్పిన విషయాలు ఎవరైతే కన్సిస్టెంట్ గా పాటిస్తారో, సో 100% 52 వారాల తర్వాత వాళ్ళ అకౌంట్లోకి మీరు అనుకున్న డ్రీమ్ ఫిగర్ ఇన్కమ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఎంతమంది రెడీగా ఉన్నారు సార్? 1 year. సూపర్ సార్, ఫ్యాంటాస్టిక్ సార్. అలాగే కన్నడ పీపుల్స్ కి కొంత మనకి చెప్పడానికి ముఖ్యంగా